ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. నెల 25వ తారీఖు శుక్రవారం క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. గమనించాలి, ఉదయం 10 గంటలకే ఉంటుంది. ఆ 10 గంటలకే, ఉదయం 10 గంటలకి క్రిస్మస్ ఆరాధనకి అందరూ తప్పనిసరిగా పాల్పొంది క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలు పొందాలని కోరుచున్నాను. అలాగే 28, 29 2 రోజులు, ఎప్పుడు 3 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతాయి మనకి ఈ కరోనా పరిస్థితుల వలన. 28, 29 2 రోజులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ప్రతిరోజు 2 రోజులు ఉదయం సాయంకాలం ఉపవాస ప్రార్థనలో, సంవత్సరాంత ఉపవాస ప్రార్థనలో జరుగుతాయి. మన హోసన్న మినిస్ట్రీలో ప్రతి సంఘములో జరిపించబడతాయి, ఒకేసారి ఒకే సమయంలో. ప్రైజ్ ది లార్డ్. మనకు కూడా 28, 29 2 రోజులు ఉపవాస పండుగలు జరిపించబడతాయి. ప్రార్థనలో ఉపవాస ప్రార్థన జరిపించబడే సంవత్సరాంత ఉపవాస ప్రార్థనలో, ఆ ఉపవాస ప్రార్థనలకు ఎవరు మిస్ అయినా మీ ఇష్టం. సంవత్సరాంతంలో జీవితాలు నూతనపరుచుకుని, పరిశుద్ధపరుచుకుని, పవిత్రపరుచుకుని ప్రభువుకి నూతనముగా హృదయాన్ని అప్పగించుకునే సమయం ఉపవాస ప్రార్థనలు దేవుడు మనకు అనుగ్రహించాడు. సంవత్సరం ప్రారంభించి ఎన్ని ఘోరాలు, నేరాలు, అపరాధాలు, దోషాలు, అపాయాలు, ఎన్ని దేవునికి విరోధమైన కార్యాలు చేసావో, తిరిగావో, బ్రతికావో, ఎన్ని ఆరాధన పోనియో సంవత్సరం అంతా నీకు, ఎన్ని దేవుని సన్నిధి విడిచిపెట్టి తిరిగావో, భయం భక్తి లేకుండా ప్రవర్తించావో, అన్నిటినీ ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో ఒప్పుకుని, విడిచిపెట్టి, సరిచేసుకుని, నూతనపరుచుకుని, దేవుని కృపలో నూతనమైన వ్యక్తిగా నూతన సంవత్సరంలో ప్రవేశించటానికి ప్రభు యొక్క కృప ద్వారా ఉపవాస ప్రార్థనలు ఏర్పరచబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ 2 రోజులు చాలా ప్రాముఖ్యమైన దినాలు. ఎవరు పోగొట్టుకోవద్దు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకోండి. విత్తనాలు వేయాలి, కలుపు తీయాలి, కొయ్యాలి, ఇది కొయ్యాలి, ఉద్యోగాలు, ఉద్యోగాలు సెలవు పెట్టుకోండి. ఫంక్షన్లు వస్తే సెలవు పెడతలారా? చిన్న ఫంక్షన్ వచ్చినా సెలవు పెడుతున్నారు. దేవుని మందిరం అంటే లెక్కలేదు, దేవుని సన్నిధి లెక్కలేదు. ఆ లెక్కలేని తనమంతా ఇప్పుడు ఒప్పుకుని విడిచిపెడటానికి, నవనూతనంగా నువ్వు మార్చబడటానికి ఒక మంచి అవకాశం. జీవితాలను మార్చుకోవటానికి, పరిశుద్ధపరచుకోవటానికి, ప్రభువుతో కూడా రాబోతున్న సంవత్సరంలో నువ్వు అడుగు పెడటానికి సజీవంగా దేవుడు ఇచ్చిన మంచి అవకాశం. సంవత్సరం అంతా మనల్ని కాపాడాడు, కరోనా నుంచి విడిపించాడు, తప్పించాడు, రక్షించాడు. అందుకు కృతజ్ఞత కలిగి మన జీవితాలను సరిచేసుకోవడానికి ఒక అమూల్యమైన దినములో, సంవత్సరాంతపు దినములు కనుక 28, 29 దినములను ఎవరు పోగొట్టుకోవద్దు. పనులు మానుకోండి, అన్నీ విడిచిపెట్టండి. ఉదయం సాయంకాలం ప్రార్థనలో ప్రభువుతో గడపండి. దేవుని మందిరానికి వచ్చి దేవుడు మీ జీవితాల్లో ఒక మార్పుని, ఆశీర్వాదకరమైన మార్గాన్ని ఆయన తెరుస్తాడు. ఆమేన్. గత జీవితంలో అనుభవించిన ప్రతి శాపం తొలగిపోయి ఒక నవనూతనమైన వ్యక్తిగా నేను మార్చడానికి ఉపవాస ప్రార్థనలో ప్రభు మనకిచ్చాడు. వాటిని పోగొట్టుకోవద్దు. ప్రభువు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 40వ వాక్యాన్ని చదువుకుందాం. దేశంలో ఉన్న ఇశ్రాయేలందరూ వచ్చి నాకు సేవ చేస్తారు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను. ప్రైజ్ ది లార్డ్. అచ్చట దేవుడు అంటాడు, ఇశ్రాయేలీలందరూ నా పరిశుద్ధ పర్వతానికి వస్తారు. పరిశుద్ధ పర్వతం ఇప్పుడు ఏది? దేవుని మందిరం. దేవుని పరిశుద్ధ పర్వతం ఏది? దేవుని మందిరం. ఇశ్రాయేలీలందరూ నా పరిశుద్ధ పర్వతానికి వస్తారు.
ఎందుకు వస్తారు? ఆయన సేవ చేయటానికి, ఆయన పరిచర్య చేయటానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన మహిమపరచడానికి, హృదయపూర్వకంగా ఆయన పరిచర్య చేయటానికి ఇశ్రాయేలు అందరూ నా పరిశుద్ధ పర్వతానికి వస్తారు. అచ్చటనే వారు నన్ను ఆరాధించడానికి వచ్చిన నా పరిశుద్ధ పర్వతం అనే దేవుణ్ణి, నా మందిర ఆవరణములో, నా పర్వతం అనే ఆవరణములో సన్నిధిలో అచ్చటనే నేను వారిని అంగీకరించెదను అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు? దేవుని చేత నువ్వు అంగీకరించబడ్డావా? బాప్తిజం పొందాను, మారు మనసు పొందాను, రక్షణ పొందాను, అబ్బో నేను అన్ని చేసినట్టు. అసలు దేవుడిని నిన్ను అంగీకరించాడా? మారు మనసు పొంది బాప్తిజం పొందడం కాదు, దేవుడిని అంగీకరించాడా ప్రశ్న. అన్నాదమ్ములు ఇద్దరు దేవునికి బలి అర్పించారు. అన్నాదమ్ములు ఇద్దరు బలి అర్పించారు. పెద్దోడేమో పంటలో భాగం తెచ్చి దేవునికి అర్పించాడు. చిన్నోడేమో తన గొర్రెల మందులో శ్రేష్టమైన గొర్రెను తీసుకొచ్చి బలి అర్పించాడు. ఒకని అర్పణను దేవుడు అంగీకరించాడు, మరి కొన్ని అర్పణను దేవుడు అంగీకరించలా, తృణీకరించాడు. ఏమిటి కారణం? చిన్నవాడైన హేబేలేమో హృదయపూర్వకంగా దేవునికి తన జీవితంతో పాటు ఒక అర్పణ కానుక దేవునికి అర్పించాడు, ఒక విలువైన కానుకను. పెద్దోడేమో దేవునికి ఇవ్వాలంట, ఇవ్వకపోతే ఏదైనా నష్టం వచ్చిందంట. అసలు ఎందుకు ఇదంతా పెద్ద సంభాషణ? అసలు ఇవ్వాల్సిన ఎందుకు ఎందుకండి, ఇవ్వాల్సింది ఎందుకు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏమొచ్చిందో, ఏ కీడు వచ్చిందో, ఏదో ఒకటి లేదా దేవుడు చూస్తున్నాడట్లే మనల్ని, ఆయన మనం చూస్తున్నాడట్లే, ఏదో ఒకటి ఆడ పడే సరిపోతుందని చెప్పేసి ఆ చచ్చు గింజలు పచ్చ గింజలు తీసుకొచ్చి దేవునికి అర్పణ అర్పించాడు. కయ్యను అర్పణను దేవుడు అంగీకరించిన త్రోసివేసాడు. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. ఈ రోజున నిన్ను, నీ అర్పణను దేవుడు అంగీకరించే విధముగా నువ్వు జీవించగలుగుతున్నావా? దేవునికి నీ అర్పణ అర్పించగలుగుతున్నావా అనే సంగతి నువ్వు గుర్తించాలి. మొదట నిన్ను దేవుడు అంగీకరించాలి, ఆ తర్వాత నీ అర్పణను దేవుడు అంగీకరించాలి. మొదట నీవు అంగీకారంగా దేవునికి మార్చబడాలి, ఆ తర్వాత నీవిచ్చే అర్పణ దేవునికి అంగీకృతంగా మార్చబడాలి. అర్పణలో దోషం ఉండకూడదు. నిన్ను నీవే దేవునికి అర్పణగా అర్పించుకోవాలి. హేబేలు వలె నిన్ను నీవే దేవుని కృపలో శ్రేష్టమైన భాగము దేవునికి అర్పణగా అర్పించాలి. ఆ అర్పణ ఇంపైన సువాసనగా అంగ్రహించి దేవుడు నిన్ను, నీ అర్పణను ఆయన అంగీకరించి ఆశీర్వదిస్తాడు. అర్పణను పరిశుద్ధపరుస్తాడు. అర్పణలో దోషమైన శాపమైన ఆయన పరిహరిస్తాడు. ఆయన సన్నిధికి వచ్చి, ఆయన పరిశుద్ధ పర్వతానికి వచ్చి నీవిచ్చే ఆ అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా అనేది ఒక్కసారి నీవు ఆలోచించాలి. సహోదరి, సహోదరుడా, అసలు మొదట నేను దేవునికి అంగీకారంగా ఉన్నానా? అసలు దేవుడు నన్ను అంగీకరించడం లేదండి. నువ్వు ఆలోచించాలి. నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ జీవిత పరిస్థితులు మార్చుకోవాలి. నూతనంగా మార్చబడాలి. కారణం ఏంటంటే దేవుడు అంటున్నాడు, ఒక జనం ఉన్నారు. ఆ జనం అంట కాళ్ళకు అడ్డం లేకుండా నడుస్తూ, కాళ్ళకు అడ్డం లేదంట వాళ్ళకి. ఎట్లా బట్ల అట్లా తిరుగుతున్నారు, ఎట్లా బట్ట అట్లా జీవిస్తున్నారు, ఎట్లా బట్ట అట్లా బ్రతుకుతున్నట్ల వాళ్ళు ఇష్టానుసారంగా బతుకుతున్నారంట, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారంట. దేవుడు భయము, దేవుని భక్తి, దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని సంఘం, దేవుని సహవాసం, పరిశుద్ధత, పరిశుద్ధాత్మ కార్యాలు అనేవి పట్టకుండా కాళ్ళకు అడ్డం లేకుండా నడుచున్నారు. వాళ్ళు అడ్డం లేకుండా అంటే వాళ్ళ కాళ్ళ ఏదేం చేస్తున్నారు,
ఏవిరా ఇది చేయొచ్చా, ఇలా చేస్తున్నావేంట్రా, ఈ అపరాధం, ఈ దోషం, ఈ పాపం, ఏవిరా బాబు, ఏవమ్మా, దేవుని మందిరం, దేవుని సన్నిధి, పరిశుద్ధ దినమున దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని మందిరానికి వచ్చి ఏంటి ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, ఫంక్షన్లు అంటున్నావు, పబ్బాలు అంటున్నావు, పెళ్ళిళ్ళు అంటున్నావు, వాళ్ళు వచ్చారు, బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు అంటారు, అయినోళ్ళు వచ్చారు, ఆప్తులు వచ్చారు అంటున్నావు, వాళ్ళు ఎవరో వచ్చారు, ఇది దెబ్బతింది అంటున్నావు, జలుబు చేసింది అంటున్నావు, పరిశుద్ధ దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా విడిచిపెడుతున్నావు. ఏమిటంటే నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అని కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతున్నారంట వాళ్ళు. ఇరిమియా గ్రంథం 14వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. ఇరిమియా గ్రంథం 14వ అధ్యాయం 10వ వాక్యం. యెహోవా ఈ జనులతో ఈ మాట చలివిచ్చున్నాడు, జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుకు ఇచ్చగలవారు గనుక నేను వారిని అంగీకరించటలేదు. అయ్యా అయ్యా బాప్తిజం పొందానయ్యా, అయ్యా సంవత్సరం బాప్తిజం పొందానయ్యా, అయ్యా నేనయ్యా పేరు కూడా మార్చుకున్నానయ్యా. ప్రభు అంటున్నాడు, నిన్ను నేను అంగీకరించట్లేదు. ఏమిటయ్యా? కాళ్ళకు అడ్డం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా, వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నారంట, నడుచుకుంటున్నారంట, ప్రవర్తిస్తున్నారంట, బతుకుతున్నారంట. తిన్ను త్రాగు సంతోషించు నా ప్రాణమా. భయము భక్తిని విడిచిపెట్టి, దైవ సాన్నిధ్యాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధిలో ఉన్న ఆ పరిపూర్ణమైన ఆ ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి, దేవునితో ఒక సహజీవనం చేయగలిగిన ఆ పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టి, జనులంట తమ కాళ్ళకు అడ్డం లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళకి ఎచ్చ వచ్చినట్టు ఎట్టగంటే తాగేవాడు తాగుతున్నాడు, తినేవాడు తింటున్నాడు, పరుగుతున్నాడు, జోదవాడు వ్యభిచారం చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, పొల్లవాడు ఎవడు ఇష్టం వచ్చి వాడు తిరుగుతున్నాడట. క్రిస్మస్ పండుగ చప్పట్లు కొడితే దేవుడు అంటున్నాడు, నేను వారిని అంగీకరించట్లేదు. వాళ్ళు కాళ్ళకు అడ్డం లేకుండా నడుచుకుంటున్నారు, తమ ఇచ్చ వచ్చినట్టుగా ప్రవర్తించి బ్రతుకుతున్నారు. దైవత్వాన్ని, పరిశుద్ధతను, పవిత్రతను, నీతిని, భక్తిని విడిచిపెట్టి అజ్ఞానములో, మూర్ఖత్వంలో, మూఢత్వంలో, లోక మాయలో, లోక వ్యామోహములో, లోక సంబంధమైన ఆకర్షణలకు లోబడి నా జనులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు కనుక నేను వారిని అంగీకరించును. ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు? నిష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించి బ్రతికితే దేవుడు అంగీకరించడు. సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరం ముగింపు వరకు దేవుడు నిన్ను అంగీకరించాడా లేదా? నిన్ను అంగీకరించకపోయినా ఇంకొక అవకాశం దేవుడు ఇచ్చాడేమో ఈ సంవత్సరం ఆఖరిలో మనకి. కరోనాతో వేల ప్రజలు, లక్షల ప్రజలు చచ్చిపోయారు, మహా మేధావులు చచ్చిపోయారు. కరోనాని ఎవడు ఆపలేకపోయాడు. భయముతో వణుకుతో గడగడలాడుతుంది ప్రపంచం. సెకండ్ వేవ్ మరలా ప్రారంభమవుతుందని చెప్పి ప్రపంచం వణికిపోతుంది. ఈ నెల ఆఖరి నుంచి జనవరి సెకండ్ వేవ్ ప్రారంభమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచాన్ని హెచ్చరిస్తుంది, జాగ్రత్త అని. అప్పుడు ఎవడు చేతకాట్లా, ఎవరి వల్ల కావట్లా. కృపలో దేవుడు నిన్ను ఎందుకు కాపాడాడు? సంవత్సరాంతములో దేవుని చేత నువ్వు అంగీకరించబడ్డావా? దేవుడు నిన్ను అంగీకరించాడా అనే సంగతి సవివరంగా నువ్వు గ్రహించి మరొకసారి నూతనపరుచుకుంటావనే ప్రభు ఈ సంగతులు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బ్రతికించాడంటే భక్తి కాదు, నీ ప్రార్థన కాదు, నువ్వు తెలివితేటలు, నీ జ్ఞానం వల్ల నువ్వు ఎంతో మోసుకోబెట్టి రోజు ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంట్లో జాగ్రత్త గుట్టుగా ఉన్నందువల్ల బతికే అనుకోవద్దు.
కృప వలనే బ్రతికావు. ఎందుకు బ్రతికించాడో దేవుడు నిన్ను, ఎందుకు ఇంకా నీకు క్షేమం ఇచ్చి నిన్ను కాపాడాడో ఈ భయంకరమైన ఈ సంవత్సరంలో ఒక్కసారి జ్ఞానం కలిగి ఆలోచన చేసి వివేకం కలిగి జీవితాన్ని నూతనపరుచుకుని నీవు ప్రభువు నిన్ను అంగీకరించే విధంగా నువ్వు మార్చబడాలని, జీవించాలని ప్రభువు మరొక్కసారి అవకాశం ఇచ్చి సజీవులుగా ఆరాధన మనల్ని నిలిపారు అనే సంగతిని గుర్తించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చదవండి అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 35వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి, ఎవరికి? దేవునికి భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. ఆమేన్. ఎవరిని అంగీకరిస్తాడో? ప్రతి జనములో కులం మతం దేవునికి లేదు. వింటున్నారా? పలానా కులం వాళ్ళనే అంగీకరిస్తాను, పలానా జాతి వాళ్ళని అంగీకరిస్తాను, పలానా మతం వాళ్ళని అంగీకరిస్తాను. వీళ్ళంతా అన్ని జనులు, వీళ్ళంతా నాకు అసహ్యులు అనరు. ఈ కులాన్ని నేను ప్రేమిస్తున్నాను అన్న దేవుడు. మరి దేవుడు ఎవరిని అంగీకరిస్తాడంటే ఆయనకు భయపడు వారిని. ఎవరు దేవునికి భయపడతారో, ఎవరు దేవునికి లోపడతారో, ఎవరు దేవునికి విధేయులవుతారో, ఎవరు దేవుని ఎడల భయం కలిగి భక్తి కలిగి తమ జీవితంలో ప్రవర్తించి నడుచుకుంటారో ఆయనకు భయపడు వారినందరినీ ఆయన అంగీకరిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి భయపడాలి. కొంతమంది మనుషులకు భయపడతారు, దేవునికి భయపడరు. కొంతమంది మనుషులకే భయపడతారు, దేవునికి భయపడరు. మనుషులంటే గడగడగడ వణికిపోతారు. కానీ దేవునికి నువ్వు భయపడాలి. ప్రతి జనములో, ప్రతి సమాజంలో, ప్రతి కులములో, ప్రతి సమాజంలో నువ్వు ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. దేవునికి నువ్వు భయపడుతూ ఆయన ఎడల నువ్వు భయభక్తులు కలిగి ఆయనకు లోబడి నీతిగా నడుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి భయపడి ఆయన ఎడల విధేయత కలిగి ఆయనకు లోబడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవునికి భయపడుతున్న బిడ్డవైతే, దేవునికి భయం కలిగి భక్తి కలిగి నడుచుకుంటూ ఆయన ఎడల నీతిగా నడుచుకున్నట్లయితే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఇటాలీ పట్టణంలో గొప్ప సైన్యాధికారి ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక అధిపతి, ఆయన కింద 100 మంది సైనికులు ఉన్నారు, పనివారు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. అయినా ఆయన ప్రతిరోజు ఉదయం సాయంకాలం వేళలో దేవునికి కుటుంబముతో సహా భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థన చేయుచుండేవాడంట. భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలంట. దేవునికి భయభక్తులు ప్రార్థన కుటుంబంతో రోజు ప్రార్థన చేస్తున్నాడంట. రోజు ప్రార్థన చేస్తున్నాడు భయభక్తులు కలిగి. ఆ కాశమని దేవుడు చూసి ఒకరోజు చెప్పాడు, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రార్థన చేసుకుంటూ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుంటే దేవుడు చెప్పాడు, కొర్నేలి నీ ప్రార్థన అంగీకరించెను. ప్రైజ్ ద లార్డ్. దేవదూత వచ్చి చెప్పాడు, కొర్నేలి దేవుడు నీ ప్రార్థన అంగీకరించాడు. కొర్నేలికి రక్షణ లేదు, కొర్నేలికి ఇంకా బాప్తిసం పొందలా. అయినా అతడు దేవుని అట్లంట భయం కలిగి భక్తి కలిగి నీతిగా ప్రవర్తిస్తున్నాడు కుటుంబం అంతా. చదవండి ఆ మాట, మొదట్లో ఉంది 10వ అధ్యాయం. కొర్నేలిని భక్తిపరుడు అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహు ధర్మం చేసు
ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. 3 గంటల వేళ దేవునితో వచ్చి, కొర్నేలి నీ ప్రార్థనను, ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరాయి. దేవుడు నీ ప్రార్థన విన్నాడు. నీ ప్రార్థన దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడంట. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంగీకరించాడు, దేవుడు ఆలకించాడు. ఎందుకు? ఆయన యందు భయభక్తులు కలిగి నీతిమంతుడిగా ప్రవర్తించాడు. నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నాడు కొర్నేలి. ఒక అన్యుడే, రక్షణ లేనివాడే, కానీ దేవునికి భయం కలిగి, భక్తి కలిగి, నీతిగా యథార్థంగా బ్రతుకుతుంటే దేవుడు అతని ప్రార్థనను, అతని కుటుంబాన్ని అంగీకరించాడు. ఫలానా యుప్పలో దైవ సేవకుడిని పిలిపించుకో, పేతురు అనే దైవ సేవకుడిని దేవుడు చెప్పాడు. ఆ దైవ సేవకుడిని పిలిపించుకున్నాడు. దైవజనుడు పేతురు వచ్చి యేసు క్రీస్తుని గురించిన ఆ మరణము, ఆ పునరుత్థానము, యేసు క్రీస్తులో ఉన్న ఆ పాప క్షమాపణ, రక్షణ, ఆ నిత్య జీవము గురించి వివరించినప్పుడు వెంటనే కొర్నేలుతో ఉన్న వారందరిపైన పరిశుద్ధాత్మ వారిపైన దిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అందరూ వింటున్నారు, జనమంతా అందరూ పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఏడ్చున్నాడు. దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఆయన చెబుతాడు వాక్యము. అందరూ పశ్చాత్తాపం ఏడ్చి కన్నీరు కార్చి, అయ్యా 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 నిజమేనయ్యా, పాపులు అయ్యా, అయ్యా మా బ్రతుకు శాపంగా ఉందయ్యా, అయ్యా అని ఒప్పుకుంటున్నారంట. అప్పుడు పరిశుద్ధాత్మ వారందరిపైకి దిగి వచ్చేసాడు. దేవుడు వారి పాపములను క్షమించేశాడు, వారి దోషములను పరిహరించేశాడు. వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. రక్షణ బాప్తిస్తానికి వారందరూ యోగ్యులుగా మార్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు భయపడి ఆయన యందు నీతిగా నువ్వు నడుచుకున్నట్లయితే ఆయన నిన్ను అంగీకరిస్తాడు. అంగీకారముగా నీవు మార్చబడతావు అనేది మనము గుర్తించాలి. ఈ రోజున దావీదుని దేవుడు అంగీకరించాడు, సౌలుని దేవుడు తిరస్కరించాడు. కారణం ఏమిటంటారా? దావీదు దేవునికి భయం కలిగి, భక్తి కలిగి జీవించాడు. సౌలు దేవుని మాటకి వినకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవునికి జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకోకుండా అవిధేయత కలిగి దేవుని మాటను తిరస్కరించాడు. చెప్పిన మాట వినలా సౌలు. అవివేక పని చేశాడు, రాజ్యం పోగొట్టుకున్నాడు, దేవుని కృపకు దూరం అయిపోయాడు. దేవుడు సౌలుని అంగీకరించలేదు, త్రోసివేశాడు. దావీదుని దేవుడు హెచ్చరించాడు. పాపం చేసినప్పుడు పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాడు. దావీదుని దేవుడు క్షమించాడు, దావీదుని దేవుడు అంగీకరించాడు. దావీదు దేవుని చిత్తానుసారమైన వాడిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రోజున మన జీవితంలో పరిపూర్ణమైన అనుభవం కావాలి. 2 వ్యక్తులు ఉన్నారు ఓ పట్టణంలో. బాగా డబ్బుండవాడు, ఆస్తిపరుడు ఒకడు. మరొక వ్యక్తి చాలా పేదవాడు. పని చేసుకోవటానికి శక్తి లేదు, పని చేయడానికి బలము లేదు. ఆ పేదగ్ర పరిస్థితుల్లో తినక బ్రతుకుతున్నప్పుడు అతనికి శరీరం అంతా కురుపులతో బాధపడుతూ ఉన్నాడు. కుక్కలు వచ్చి నాకుతూ ఉండే. ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు తింటున్నాడు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, బ్రతుకుతున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి అతను తిన్న తర్వాత బల్ల కింద పడే రొట్టె ముక్కలను తిని తన జీవితాన్ని గడుపుకుంటున్నాడు. పేదవాడైనా, కురుపులతో బాధపడుతున్నా,
తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, సౌకర్యంగా బ్రతకటానికి హుందాతనం లేకపోయినా, ఆ దీనాతి దీనమైన పేద స్థితిలో, ఆ నాగరికమైన పరిస్థితుల్లో అతడు దేవునికి భయం కలిగి, భక్తి కలిగి, ఆ స్థితిలో కూడా నీతిగా బ్రతికాడంట. దేవునికి భయభక్తులు కలిగి జీవించాడు. ఆ ఐశ్వర్యవంతుడు తన ఇష్టానుసారంగా బ్రతికినాడు. అయ్యా అయ్యా యేసు ప్రభు అనే దేవుడు ఉన్నాడయ్యా, నమ్ముకయ్యా నమ్ముకయ్యా, పరలోక రాజ్యం వచ్చిద్దయ్యా, మనసు మార్చుకయ్యా, రక్షణ పొందయ్యా, ఇవన్నీ నీకు సాటి కావయ్యా, ఈ ఆస్తి అంతా, ఈ డబ్బంతా ఏమైపోయిద్దనయ్యా నువ్వు చచ్చిపోయినాక, నేను పరలోకాన్ని తీసుకెళ్దయ్యా, యేసు ప్రభుని నమ్ముకయ్యా, రక్షణ పొందుకయ్యా అని రోజు చెబుతూనే ఉంటాడు. రేయ్ యదవా యదవా, నీలాంటి వాళ్ళకి, పేదవాళ్ళకు రా, నీలాంటి పనికి మాలినకు రా దేవుడు, నాకెందుకు రా దేవుడు, డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు ఉంది, అది నాకేం తక్కువరా, నాకు దేవుడు అక్కర్లేదురా, దేవుడే కాదురా ఎన్ని ఇచ్చింది, ఇంకో దేవుడు ఎందుకురా నాకు, దేవుడు ఇచ్చాక ఎన్ని, ఎంత ఐశ్వర్యం వచ్చింది, నాకు ఇంత ధనం వచ్చింది, ఏయ్ ప్రాణమా తిను త్రాగో, బాగా సుఖించి ఎంజాయ్ చేయి అని అంటున్నాడు. ఆ పేదవాడేమో చెబుతున్నాడు బల్ల కింద కూర్చుంచి, అయ్యా అయ్యా ఏ పారా, అసలు వాడిని బయటకినట్లంటే గడి బయటకంటున్నాడు. ఆ రొట్టు ముక్కులతో తింటున్నాడు. ఆ రొట్టు ముక్కులతో తిన్నవాడు ఓ రోజు చచ్చిపోయాడు. ఆ పేదవాడు చచ్చిపోయిన తర్వాత ఆ పేదవాడు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. అబ్రహాము రోమ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఎవడైనా చావాలిగా, డబ్బున్న ఆస్తి ఉన్నాయి, అన్ని కోట్లు ఉన్నాయి, ఎవడైనా చచ్చిపోవాలిగా, మనిషి అన్నాక ఏదో ఒక రోజు చావాలి, ఈ రోజు కావాలి రేపైనా చావాలి. ఆడు చచ్చిపోయాడు, ధనవంతుడు చచ్చిపోయాడు, డబ్బు ఉన్నవాడు చచ్చిపోయాడు. ఆ డబ్బు కాపాడలేదు, ఆడు ఆస్తి కాపాడలేదు, ధనం కాపాడలా, వాడుకున్న బంధు జనగం, ఆడుకున్న సపోర్ట్ కాపాడలా, రిపోర్ట్ కాపాడలా, ఆడుకున్న ఎంత బలగం ఉన్నా అయ్యా అంటున్నారు కానీ ఎవడు కాపాడలా, చచ్చిపోయాడు. పేదవాడు అయిన లాజరు చచ్చిపోయాడు, పరలోక రాజ్యంలోనికి వెళ్ళాడు. పరలోక రాజ్యం అంటే యేసు ఉన్న స్థలానికి వెళ్ళాడు పేద లాజరు. ధనవంతుడు చచ్చిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడంటే యేసు లేని స్థలానికి వెళ్ళాడు. భయం లేకుండా, భక్తి లేకుండా, వెచ్చలవిడిగా ఈ లోకంలో నువ్వు ప్రవర్తించి బ్రతికి నీ ఇష్టానుసారంగా జీవించి, దేవుణ్ణి కృపకు దూరంగా నువ్వు జీవించి, నీ డబ్బు, పలుకుబడి, పేరు, ప్రఖ్యాతులు, ఘనతలు, గొప్పతనాల కోసం నువ్వు విర్రవిగి ఈ జీవితం చాలు, నాకేమీ అక్కర్లేదని నువ్వు బ్రతికి ఒకవేళ చచ్చావనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావంటే యేసు లేని స్థలానికి వెళ్తావు. యేసే లేని స్థలంలో ఏముంటుంది? అరుపులు, కేకలు, గాఢంధకారము, అగ్ని గంధకాలు. యేసు లేని స్థలంలో ఏముంటాయి? నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆరోగ్యం ఉండదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. అది యేసు లేని స్థలం. ధనవంతుడు చనిపోయాడు, నరకాగ్ని, అగ్నిగుండం అంటేనే యేసు లేని స్థలం. అది పరిశుద్ధ పరలోక రాజ్యం అంటే యేసు ఉన్న స్థలం. అది పేదోడు తినుకో ఆ గేటు దగ్గర పడుకుని చలిలో ఏదో తప్పుడు కప్పుకుని ఇచ్చేటప్పుడు ఆ చలిలో వణికి ప్రభువుని సూత్రం అంటే బతికాడు. ఆ పేదోడు బతికాడు. పేదోడు పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటాడు ఈ ధనవంతుడు, అయ్యా అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, అయ్యా ఇక్కడ నాలుగు ఎండిపోతుంది. అక్కడేమో తాగాడు, వద్దురా చేసా తాగాడు ఆడుండ బతుకున్నప్పుడు. మరి వద్దురా నాలుగు ఎండిపోతుంది అంటే, నాకు ఎండిపోదు, దప్పికి తాగాడు. ఇక్కడేమో నాలుగు ఎండిపోతుంది అంటున్నాడు. ఎక్కడ? యేసు లేని స్థలంలోనికి వెళ్ళిపోయాడు. నాలుగు ఎండిపోతుంది. తండ్రివైన అబ్రహామా, ఆ మళ్ళీ పేదలాదరు అంటాడు. నీ దగ్గర ఉన్నప్పుడు పేదలాదరు భూమి మీద, ఇప్పుడు వాడు పేదలాదరు ఎందుకు అవుతాడు? ఆయన నీకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు, దేవుని స్థానంలో ఉన్నవాడు, యేసు ఉన్న స్థలంలో ఉన్నవాడు,
ఆ లాజరును పంపించి ఒక్క నీటి చుక్క నా నోట్లో అట్లా గేపించాయంటే అబ్రహాం అన్నాడు, సహోదరుడా, నీవు జీవించిన కాలములో భయం లేకుండా, భక్తి లేకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు బతికితివి. ఇదే నీకు ప్రతిఫలం సహోదరుడా. నాలుక ఎండుతుంది, దప్పిక తీరదు, అగ్ని ఆరదు, పురుగు సావదు, నీవు యేసు లేని స్థలమే నీకు అన్నాడు అబ్రహాం. మరి ఆయన తినినా తినకపోయినా, నాలుక ఎండినా, దప్పిక ఎండినా, పెదాలు ఎండిపోయినా, ఆకలి అయినా కడుపులో చేతులు పెట్టుకుని అలమటించు, అలానే దేవుని కొరకు జీవించాడు. భక్తిగా, పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకున్న పేద లాజరు. కనుక ఆ లాజరు ఇప్పుడు ఆనందముగా, సంతోషంగా, ఆరోగ్యంగా దేవునితో ఉన్నాడయ్యా. అతడు నీ వద్దకు రావటానికి అతనికి నీకు మధ్యలో అగాధం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా ఒక్కసారి నా భార్యను పంపించవా, ఒక నీటి పట్టినట్లు లేచింది ప్రభా అని అన్నావు అనుకో, అయ్యా అక్కడ ఉన్నప్పుడు రోజు నీళ్ళు ఇచ్చింది, రోజు నీ చేయమంటే చేసింది, కాఫీ టీ ఏది కావాలంటే పెట్టింది. అయ్యా ఇక్కడ కుదరదయ్యా, మధ్యలో అగాధం ఉంది, నీ స్థలం అది, ఆమె స్థలం అది అంటాడు ప్రభా నా భర్తను పంపించవా, ఒక్క నీటి పొట్టేస్తాడు, నాలుగు ఎండిపోతుంది ప్రభా అన్నావు అనుకో, అయ్యా అప్పుడు అక్కడ ఉన్నప్పుడు నీ భర్త అన్ని విధాలుగా మంచిగా చూసుకున్నాడు, మంచిగా ఉన్నావు, ఎన్ని చెప్పిన ఇలా ప్రార్థన రామని అష్టం నీకు భక్తి ఎక్కువైందిలే, ఆ పిచ్చి ఎక్కువైందిలే అన్నావు. నీ ఇష్టానుసారంగా జీవించావు, అహంకారంతో ప్రవర్తించావు, వచ్చిన విడిగా బ్రతికావు. ఇప్పుడు నీ స్థలం ఏంది? యేసు లేని స్థలం. నాలుగు ఎండిపోతుంది, బొట్టేయమంటే ప్రభు అంటాడు, నీ భర్త నీ ఎద్దకు రావటానికి మధ్యలో అగాధం ఉంది. ఆ అగాధం అంతులేని అగాధం. అది అంటే దానికి ఇక పులి స్టాప్ లేదు, దాని అంతులేని అగాధం. పరలోకానికి నరకానికి, యేసు ఉన్న స్థలానికి యేసు లేని స్థలానికి మధ్యలో ఒక అగాధం ఉంటుంది. అది దాటి రావటం ఎవరి చేత కాదు. నీకు నిర్ణయించబడిన స్థలం అక్కడే ఉంటావు. కనుక ఇక్కడే దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా నువ్వు బ్రతకగలిగితే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఆయన అంగీకరిస్తే దేవుని కృపలో నువ్వు నిలుస్తావు. ఆయన కృపలో నిలిస్తే యేసు ఉన్న స్థలములో నువ్వు ఉంటావు ఒక రోజున. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక యేసు ఉన్న స్థలానికి వెళ్ళాలి. నీ స్థలం ఏ స్థలానికి వెళ్ళాలనుకుంటున్నావు ఆలోచించి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతకాలం బ్రతికేనని కాదు, ఎలాగో హోందాగా బ్రతికేనని కాదు, అసలు ఎంత లగ్జరీగా బ్రతికేనని కాదు. నీవు ఈ భూలోకంలో నీ స్థితిని నువ్వు ముగించిన తర్వాత నీ జీవితాన్ని నువ్వు ఉండే స్థలం ఏది? యేసు ఉన్న స్థలమా, యేసు లేని స్థలమా అనేది ఇక్కడే నువ్వు నిర్ణయించుకోవాలి బతికుండగానే. ప్రైజ్ ది లార్డ్. అసలు దేవుడిని అంగీకరించాడంటే కారణం ఎలా అంగీకరిస్తుంటే ఆయనకు నువ్వు భయపడుతున్నావా, ఆయనకు లోపడుతున్నావా, దేవుని మాట వింటున్నావా, దేవుడు చెప్పినట్టు జీవిస్తున్నావా, నీతిగా నువ్వు నడుచుకుంటున్నావా, నీతిగా నువ్వు బ్రతుకుతున్నావా. నోవాహు దేవునికి భయపడి తన జీవితకాలంలో నీతిగా బ్రతికాడు, నీతిగా నడిచాడు. నోవాహు నీతిమంతుడును, దేవుని కృప పొందినవాడును, తన తరవ వాడందరిలో దేవుని చేత అంగీకరించబడిన వాడిగా మార్చబడ్డాడు. కనుక ప్రపంచం జలప్రయాణంలో కొట్టుకుపోతే, నాశనం అయిపోతే నోవాహు కుటుంబాన్ని మాత్రమే దేవుడు కాపాడి రక్షించి ఆశీర్వాదకరంగా దేవుడు ఆ కుటుంబాన్ని నిలబెట్టాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ నోవాహు కుటుంబం ద్వారా మరలా మరొక ప్రపంచం ప్రారంభమైంది. భూ ప్రపంచంలో మొదట ఆదాముతో ప్రారంభించబడిన ప్రపంచం అంతమైపోయింది. మరలా నోవాహుతో ఒక నూతన జనరేషన్ ప్రారంభమైంది. ఆ నోవాహు ద్వారా అనుగ్రహించబడిన జనరేషన్ ఇప్పుడు జనరేషన్. నోవాహు దేవుని చేత అంగీకరించబడ్డాడు, భయపడ్డాడు, దేవుని మాట విన్నాడు, ఓడగట్టాడు. కుటుంబంలో అందరూ చెప్పాడు, జాగ్రత్త, దేవుడు చెప్పాడు అంటే
అంటే కుటుంబంలో అందరూ నోవాహు మాట విన్నారు, లోబడ్డారు, దేవుని పని చేశారు, దేవుడు చెప్పిన పని చేశారు. ప్రళయం వచ్చింది, అందరూ కొట్టుకుపోయారు. భూలోకం అంతా జలప్రలయంలో శ్మశానం అయిపోయింది. నోవాహు కుటుంబం మాత్రమే రక్షణ అనే ఓడలో దేవుడు నోవాహుని కుటుంబాన్ని కాపాడాడంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటో భయం కలిగి భక్తి కలిగి నీతిగా ఈ భూమి మీద నువ్వు జీవిస్తే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు అంగీకరిస్తాడు. ఉగ్రత నుంచి తప్పించి నిన్ను కాపాడి నిన్ను రక్షించి నిత్య జీవానికి వారసులుగా ఆయన మారుస్తాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవదిగా ప్రభు అంటాడు, నా సేవకుడైన యోబుని నేను అంగీకరిస్తున్నా అంటున్నాడు. యోబు స్నేహితులు ఉన్నారు, వాళ్ళు భక్తిపరులే. దేవుడు అంటాడు, నా సేవకుడని యోబు మాట్లాడే యుక్తంగా నువ్వు మాట్లాడలేదు. చూడండి, ఆ 42వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. యోబు గ్రంథం 'నేను నా సేవకుడైన యోబుని అంగీకరిస్తాను. చూసారా, నా సేవకుని యోబుని అంగీకరిస్తాను. మీరు శిక్షింపబడినట్లు, మీరు శిక్షకు లోబడ, శిక్ష నీ మీదకి ఉగ్రత రాకున్నట్లుగా మీరేం చేయాలంటే యోబు దగ్గరికి వెళ్ళండి. అయ్యా యోబా, దేవుడు చెప్పాడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడంట, మా కొరకు ప్రార్థన చేయి అని అడగండి యోబుని. శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఉన్నదంతా పోయింది, పిల్లలందరూ పోయారు, యోబుకి ఆస్తంతా కోల్పోయాడు, ఒళ్ళంతా కురుపులైపోయినాయి. అయినా యోబు దేవుణ్ణి దూషించలా. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, దేవునికి మహిమ కలుగుగా కన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నా సేవకుడని యోబు మాట్లాడినట్లుగా మీరెవరు మాట్లాడలేదు. యుక్తంగా మాట్లాడాడు, నన్ను స్తుతించాడు, నన్ను గణపరిచాడు, తన జీవితాన్ని నాకు అప్పగించుకున్నాడు యోబు. కనుక మీ నిమిత్తం యోబు ప్రార్థన చేస్తే యోబుని నేను అంగీకరిస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోబు తన స్నేహితుల కొరకు వాళ్ళు నిందించారు, అవమానపరిచారు, ఏళన చేశారు, ఇష్టానుసారంగా మాట్లాడారు యోబుని. నోటుకొచ్చి మరి ఏదో పాపం చేసేవరా, ఏదో దుర్మార్గం పని చేసావు, అందుకని నీకు ఈ కీడు వచ్చింది, నీకు ఈ కీడు వచ్చిందని యోబుని ఎట్టాగో తిట్టారు వాళ్ళందరూ. అయినా యోబు వాళ్ళని, వరే ఎందుకురా నోరుంది అట్లా మాట్లాడతారు, నా గురించి నీకు తెలుసు కదరా, ఎందుకురా అట్లా తిడతారు, అరే నేను ఎంత యథార్థంగా పరిశుద్ధంగా ఉన్నా తెలుసు, ఎందుకురా నా మీద నిందలేస్తారు, అట్లా అనవాకండి రా, దేవుడు కోపడతాడు. అబ్బో ఉన్నదంతా పోయింది, దేవుడు కోపడ, ఒప్పుకో అంటున్నాడు. స్నేహితులు ఇష్టానుసారంగా మాట్లాడారు. దేవుడు అంటున్నాడు, మీకు బుద్ధి లేదా, భయం లేదా, నా సేవకుడిని యోబుని నోటికొచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఎవరు అడుగున్నావు? నా సేవకుడని యోబు నా ఎడల యుక్తంగా మాట్లాడినట్లుగా మీరు మాట్లాడలేదు. నేను యోబుని అంగీకరిస్తున్నాను. అతను ప్రార్థన చేస్తే మిమ్మల్ని క్షమిస్తా, లేకపోతే శిక్షిస్తా అన్నాడు. అయ్యా 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 చిన్న ప్రార్థన చేయరా బాబు అని యోబు దగ్గరికి వచ్చారు స్నేహితులందరూ. యోబు నవ్వుతూ ప్రార్థన చేస్తానని బలి అర్పించి, వాళ్ళ నిమిత్తం ప్రాయశ్చిత్త బలి అర్పించి చేతులెత్తి యోబు దేవునికి మొరపెట్టి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు యోబు ప్రార్థనను అంగీకరించి తన స్నేహితులను శిక్షించకుండా క్షమించాడు. ప్రైజ్ ద లార్డ్. తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినందుకు యోబుకి దేవుడు కలుగు చేసిన ఆశీర్వాదం అంటే మరలా తన క్షేమస్థితిని మరలా దేవుడు అనుగ్రహించి రెండొంతులుగా మునుపటి కంటే అత్యధికంగా యోబుని ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్.
నీ స్నేహితులు, నీ బంధువులు, అయిన వాళ్ళు, ఆప్తులు నిన్ను తిట్టారు, అవమానించారు. ప్రభువా, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించేయని ప్రార్థన చేయచాలు. ప్రభువు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నిన్ను అంగీకరిస్తే నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ భార్యను, నీ స్నేహితుల్ని, బంధువులను, రక్త సంబంధాలను క్షమిస్తాడు. నిన్ను మాత్రం రెండంతులుగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నీవు నీ ఇతరుల కొరకు, నిన్ను బాధించిన వారి కొరకు నువ్వు ప్రార్థించావు కనుక, నువ్వు దేవునికి అంగీకారంగా మార్చబడ్డావు కనుక, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు కనుక, నిన్ను దేవుడు అంగీకరించాడు కనుక దేవుడు నీకు రెండొంతులుగా ఆశీర్వాదమును, నువ్వు కోల్పోయిన క్షేమస్థితిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నువ్వు ఏ క్షేమస్థితిని పోగొట్టుకున్నావు, నీ జీవితంలో సమాధానాన్ని పోగొట్టుకున్నావేమో, నెమ్మదిని పోగొట్టుకున్నావో, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావేమో, జీవిత పరిస్థితుల్లో ఎన్నో భయంకరమైన పరిస్థితుల మధ్యలో తలమునకలైపోయావేమో. నువ్వు ప్రార్థన చేయి. నిన్ను బాధించి, శ్రమించి, కష్టమించి వారందరి కొరకు మనసారా ప్రార్థించే వాళ్ళని క్షమించు. నిన్ను బట్టి దేవుడు వారిని క్షమిస్తాడు. దేవుడు నిన్ను ఆస్వాదించి నువ్వు పోగొట్టుకున్న క్షేమస్థితిని మరలా నీకు దేవుడు అనుగ్రహించి నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు రాబోతున్న సంవత్సరంలో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అబ్రహామును బట్టి అబీగయల్ ఇంట్లో ఉన్న ప్రతి గర్భాన్ని దేవుడు మూసేశాడు. ప్రతి గర్భాన్ని దేవుడు మూసేశాడు. అబ్రహామును బట్టి, శారమును బట్టి. అబీమెలెకు శారమును చేర్చుకున్నాడు, తన ఇంటికి తీసుకెళ్ళాడు. శారమును బట్టి అబీగయల్ యొక్క రాజు యొక్క ఆస్థానంలో, దేశంలో ప్రతి గర్భం మూయబడింది. దేవుడు చెప్పాడు, వెళ్ళు. అతను ఎవరు అనుకున్నావు, ఆమె ఎవరు అనుకున్నావు? ఒక సావుకుని, ఒక ప్రవక్త భార్య. తీసుకెళ్ళి ఆయనకు అప్పగించు, అతను నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నువ్వు బ్రతుకుతావు అన్నాడు దేవుడు. గడగడగడ వణుకుతూ అబ్రహాం దగ్గరకు వచ్చి పడ్డాడు. అయ్యా, ఎంత ఎంత తప్పు చేసావు, ఏంటయ్యా, అయ్యా నా కొరకు ప్రార్థన చేయాలి, దేవుడు చంపేస్తాడు, చచ్చిపోతాడంట, ప్రార్థన చేయమని ప్రార్థన. అబ్రహాము వారందరి కొరకు ప్రార్థన చేశాడు. అబ్రహాం ప్రార్థనను దేవుడు అంగీకరించి అబీమెలెకు దేశంలో, వారి ఆస్థానంలో, అంతఃపురంలో, వారి కుటుంబాల్లో ప్రతి గర్భాన్ని దేవుడు మరలా తెరచాడంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, దేవునికి భయపడేవాడు, దేవుని అట్లా భయభక్తులకు నువ్వు జీవించినట్లయితే నువ్వు ఆయనకి ఎక్కువగా మాట్లాడాలి. అన్ని డబ్బు ఉన్నప్పుడు, అన్ని ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు ఒక మాట, అన్నీ బాగున్నప్పుడు ఒక మాట, ఏం బాగలేప్పుడు ఏం దేవుడో ఏందో అని ఇంతగా ఎప్పుడు ఒకే స్థితిలో కృతజ్ఞత కలిగి, దేవుడు చేసిన మేలును కృతజ్ఞత కలిగి, దేవుణ్ణి మహిమపరుస్తూ, కనపరుస్తూ, దేవుని సాక్ష్యం బ్రతకగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ స్నేహితుల కొరకు, నీ బంధువుల కొరకు, నిన్ను హింసించి, అవమానించి, ఆహ్వానం చేసిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే, మంచి మనసు కలిగి, ప్రభువా నాశనం చేయి, చంపేయి, వాళ్ళని కోడి కొట్టని ప్రార్థన చేయకూడదు. దేవుడు నీ ప్రార్థన ఏండో అసలు నిన్ను అంగీకరించాడు దేవుడు. ప్రభువా వాళ్ళని క్షమించయ్యా, నా సహోదరుని, నా బంధువులను క్షమించయ్యా, నాకు విరోధంగా మాట్లాడారు, నన్ను దూషించి అవమానపరిచారయ్యా, వాళ్ళని క్షమించయ్యా, వారికి మంచి మనసును, మారు మనసును తెచ్చయ్యా, రక్షణ తెచ్చయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను, నీ ప్రార్థన అంగీకరించి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ క్షేమస్థితిని మరలా దేవుడు నీకు రెండంతులుగా అనుగ్రహించి, రెండంతుల ఆశీర్వాదముతో దేవుడు నిన్ను నింపుతాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా, సశరీరుగా ఈ భూమి మీదకి దిగివచ్చాడు. యేసు అను నామకారణముతో కన్యైన మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా ఉద్భవించిన వాడై ఆయన ఈ భూమి మీదకి యేసు అను నామకరణంతో దిగివచ్చాడు.
ఎలా దిగి వచ్చాడంటే శరీర ఆకారముతో ఆయన దిగివచ్చాడు. దేవుడిగా దిగివచ్చి, ఓయ్ నేను దేవుణ్ణి, నన్ను నమ్మనంటే ఎవరైనా నమ్ముతారా అని భయపడి పరిగెత్తారు. అందుకని యేసు ప్రభువు మానవ శరీర ఆకారముతో మన రూపంలో మనలాగా ఒక శరీర ఆకారముతో ఆయన ఒక కన్యక గర్భములో ఆయన ఒక రక్షకుడుగా ఉద్భవించాడు. ఆయన ఉద్భవించిన రోజే ప్రపంచానికి ఒక పరిపూర్ణమైన రక్షణ విమోచన కలుగుతుందని చెప్పేసి పరలోకంలో దేవదూతలు సంతోషించి ఆనందించారు. పరలోకం పరవశించింది ఆయన పుట్టినప్పుడు. భూమి మీద ఆయన పుట్టంగానే పరలోకం పరవశించింది. దేవదూతలు ఆనందించారు. భూలోకములో విలాపం, రక్తపాతం, అంగళార్పు, భూలోకములో రాజులకి, అధికారులకి, అధిపతులకి, ప్రధానులకి కలవరం. ఆయన పుట్టాడు ఎందుకు? రక్షకుడు, రక్షించడానికి, సర్వ మానవాళిని వారి పాపం నుంచి రక్షించి విమోచించడానికి ఆయన పుట్టాడు. శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా ఆయన జన్మించాడు. సర్వ మానవాళి పాపానికి పరిహారం కలుగు చేయడానికి, సర్వ మానవాళి కొరకు ఆయన రక్తము కార్చి ఆయన చనిపోయి ప్రాణమిచ్చి ఆ రక్త విమోచన ద్వారా, ఆ శిలువ బరం ద్వారా సర్వ మానవాళికి రక్షణ, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనతోనూ కన్నీటితోనూ ప్రార్థన చేశాడు యేసయ్య. 5:7 హెబ్రీ పత్రిక చూడండి. శరీరధారే ఉన్న దినములో యేసు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన యాచనలు సమర్పించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. ఆమేన్. యేసు ప్రభు వారు కూడా తండ్రి చేత అంగీకరించబడ్డాడు. యేసు ప్రభు వారిని తండ్రి, పరలోకమైన తండ్రి యేసు ప్రభు వారిని అంగీకరించాడు. అందుకనే ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ప్రభు చెబుతున్నాడు. పరలోకము తండ్రి చెబుతున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు. సర్వజనమా, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించున్నాను. సర్వ మానవాళికి రక్షణ ప్రసాదించడానికి, సర్వ మానవాళి పాప శాప అంధకార లోక బంధకాల నుంచి, సాతాను బంధకాల నుంచి, అపాధి బంధకాల నుంచి, చీకటి బంధకాల నుంచి విడిపించి రక్షించి నిత్య జీవార్థమైన ఆ రాజ్యానికి వారసులుగా మార్చడానికి నా ప్రియ కుమారుడిని నేను మీ వద్దకు పంపించాను. ఆయనే ప్రభువైన యేసు, ఆయన రక్షకుడు. ఆయన ఏం చేసి శరీరధారినప్పుడు నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు కన్నీటితో మహారోదనతో విలపించాడు. అయ్యా, వీరందరూ నీ పిల్లలయ్యా, వీళ్ళందరూ రక్షించయ్యా. అయ్యో, సర్వలోకం శాపంతో పాపంతో మునిగిపోయిందయ్యా. వీళ్ళందరూ మరణములో ఉన్నారయ్యా. అయ్యా క్షమించయ్యా, వాళ్ళందరినీ క్షమించయ్యా. వాళ్ళ కొరకు నా రక్తం కారుస్తానయ్యా, నేను చనిపోతానయ్యా, వాళ్ళ కొరకు నా ప్రాణం ఇస్తానయ్యా అని తండ్రి దగ్గర విలపించి ప్రలాపించి కన్నీరు కార్చాడు. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శరీరధారిగా ఈ భూలోకంలో సశరీరుడుగా ప్రత్యక్షమై, బాలుడైన యేసు కాదు, ఆయన శరీరధారిగా ప్రత్యక్షమై, దైవ కుమారుడిగా ప్రత్యక్షమై, ఆయన కన్నీళ్లతో వేదనతో నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు ఆయన ప్రార్థన విజ్ఞాపన యోచన చేసి ఆయన ప్రలాపించి కన్నీరు కార్చి దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. తండ్రి చిత్తానికి దేవుడు యేసయ్యను అంగీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యను అంగీకరించాడు. సిలువ మరణానికి యేసు ప్రభు అప్పగించబడటానికి తండ్రి అంగీకరించాడు. కనుకని యేసు ప్రభు సిలువ వేశారు. ప్రభు అన్నాడు, నన్ను తాగటానికి ఎవరికి అధికారం లేదు,
నా ప్రాణం పెట్టుటకును, నా ప్రాణం మరలా తీసుకోవటానికి నా తండ్రి ద్వారా నేను అధికారం పొంది ఉన్నాను అన్నాడు యేసు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. పిచ్చోళ్ళారు, మీరు నా ప్రాణం తీయటం ఏంట్రా? మీరు నన్ను ఎవరు ముట్టలేరు. నేనే నా ప్రాణాన్ని పెట్టుకుంటున్నాను, మీకు అప్పగిస్తున్నాను. మరలా నా ప్రాణం నేను తీసుకుంటా, చనిపోతా, మరలా లెగుస్తా మరణాన్ని గెలిచి అని ప్రభు సవాల్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మన కొరకు మరణించాడు, మనల్ని పునరుత్థానపు యొక్క జీవములోనికి నడిపించడానికి మరలా మరణాన్ని గెలిచి సజీవుగా లేచి మరణం పైన, శాపం పైన, లోకం పైన, సాతాను పైన, సమస్తం పైన నాకు అధికారం గలదని సవాలుగా నిరూపించిన వాడు యేసు క్రీస్తు వారు. కనుకనే తండ్రి చేత యేసు ప్రభు వారు అంగీకరించబడ్డాడు. ఆమేన్. పరలోకమైన తండ్రి యేసు క్రీస్తు వారి రక్తము ద్వారా మనం కడగబడటం ద్వారా తండ్రికి మనకి సంబంధం లేదు. తండ్రి మనకు దూరంగా ఉన్నాడు, తండ్రికి మనం దూరంగా ఉన్నాం. మన పాపములు, మన శాపములు, మన అతిక్రమములు పరలోకము తండ్రికి దూరం చేశాయి. మధ్యలో అడ్డుగోడ ఉంది, అడ్డు తెర ఉంది. యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు ఆ దేవాలయపు తెర రెండుగా ఇట్లా చినిగిపోయింది. దేవాలయపు తెర తిరిగి ఉండగా దేవునికి, తండ్రికి మనకున్న అడ్డుగోడ ఆయన పడగొట్టేశాడు. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారా, ఆయన రక్తములో మనకి పాప క్షమాపణ విమోచన పొందుకోవడం ద్వారా తండ్రితో మనకి యేసు ప్రభు వారు ఒక అనుబంధాన్ని, సంబంధాన్ని ఆయన అనుగ్రహించాడు. ఒక సమాధానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు వారి ద్వారా తండ్రికి మనకి సమాధానాన్ని కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇప్పుడు తండ్రి పరలోకము తండ్రిని పిలిస్తే ఆయన చెప్పండి అంటాడు. నా కుమారుడా, నా కుమార్తె అంటాడు. ఎందుకని మనం పరలోకము తండ్రి అని పిలవగలిగినట్లుగా, ధైర్యముగా ఆయన కృపాస్థానానికి వచ్చి ఆయన డైరెక్ట్గా ఆయనతో మాట్లాడినట్లుగా యేసు ప్రభు వారు మనకి ఆ కృపనిచ్చి మనకి తండ్రికి ఉన్న అడ్డుగోడను, ఆ అడ్డుబంధాన్ని ఆయన అడ్డుగోడను పడగొట్టి ఆయన మార్గము సరళం చేశాడు యేసుక్రీస్తు వారు. ఆమేన్. అందుకే యేసు ప్రభు వారు నీ కొరకు, నా కొరకు కన్నీటితో ప్రార్థించి ప్రార్థన చేసినప్పుడు, శరీరధారికి ఉన్నప్పుడు తండ్రి ఆయన అంగీకరించాడు. ఆమేన్. ఈరోజు నీవు అంగీకరించబడాలి, తండ్రి చేత అంగీకరించబడాలి. నువ్వు కూడా రక్షించబోతున్న ఆత్మల కొరకు కన్నీటితో ప్రార్థించి విలపించు. దేవుని కృపకు అప్పగించుకో. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు అంగీకారముగా నువ్వు మార్చబడాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనల్ని అంగీకరించి ఆయన కృపలో మనల్ని పాత్రులుగా మనల్ని మార్చి ఆయన కృపచేత మనల్ని నడిపించినట్లుగా, అంగీకృతంగా మార్చబడేట్లుగా నీ జీవితంలో నువ్వు ఉన్నప్పుడే ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రార్థన, యోచన, విలాపన, విజ్ఞాపన చేయడం నేర్చుకో. సర్వ మానవాళి రక్షణ కొరకు, నీ ప్రాంతంలో ప్రజల రక్షణ కొరకు, నీ ఏరియా ప్రజల రక్షణ కొరకు, నీ బంధువులు, నీ స్నేహితుల కొరకు, నీతో ఉన్న వరకు ఇంకా మనసు మార్చుకోకుండా ఇంకా పాపంలోనే పరుగులెత్తడం కొరకు సంవత్సరాంతంలో ప్రార్థన చేయటం మానుకోక ప్రార్థన చేయి. నీ ప్రార్థన అంగీకరించి వారిని క్షమిస్తాడు. నిన్ను ఆయన ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాడు. దేవునికి ప్రియమైన బిడ్డగా నువ్వు మార్చబడతావు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతను నేను ఆనిస్తున్నాను. ప్రభు నీ కొరకు, నీ గురించి ఆయన ఒక వాక్కును పంపిస్తాడు. ఆయన అంగీకారమైన వాగ్దానంతో ఆయన మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరెట్టపోతే నాకు నా బ్రతుకు నాది, నాకు బాగా ఉంది, అన్ని శుభ్రంగా ఉంది, అంత బాగుంది అనుకోవద్దు. ప్రార్థించి శరీరధారకున్నప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేశాడు కన్నీటితో ఆయనకి ప్రార్థన చేయడానికి ప్రణయం ఉంది. యేసు ప్రభు మహారోధన తీర్చాడంట. నోరు తెరిచి ప్రార్థన చేయలేరు కొంతమంది. నోరు తెరవమంటే అంటారు, నోరు తెరిచి ప్రార్థన చేయరు. ఎవరైనా మీద గొడవడమంటే నేను లౌడ్ స్పీకర్ లాగా ఉండేది మైకు, 250 యాంప్లిఫైర్లో వచ్చినట్టు సౌండ్ వచ్చింది. ఎవరు నన్ను తిట్టాలంటే ప్రార్థన చేయమంటే నోరు తెరవరు అంటారు.
ఎవరు నన్ను కొట్టమంటే ఇక చూడు, ఎవరు నన్ను తిట్టమంటే నాకు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ గొంతు అట్లా అరవచ్చుగా. దేవుని దగ్గర అయ్యా అయ్యా అని అరవచ్చుగా. కన్నీరు కార్చి ప్రార్థన చేసి నీ పాపములు దోషములు ఒప్పుకొని అపరాధం నూతనపరుచుకొని నీ తోటి వారి రక్షణ కొరకు, నీ బంధువులు, నీ ఏరియాలో ఉన్న, నీ కాలనీలో ఉన్న వారి రక్షణ కొరకు యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నిన్ను బట్టి వారిని క్షమించి రక్షణలోనికి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యను బట్టి మనం అందరం రక్షించబడ్డాం. యేసయ్యను బట్టి మనం యేసయ్య అంగీకరించబడ్డాడు కనుక తండ్రికి మనమందరం యేసయ్య ప్రార్థన బట్టి మనమందరం రక్షించబడ్డాం. పాపములో, శాపములో, చీకట్లో నలిగిపోతూ కుడి ఎడములకు వ్యత్యాసం లేక భయంకరమైన అంధకార బ్రతుకులో బ్రతికి, నీచమైన బ్రతుకులో మనం బ్రతికి కనీసం మనిషిగా గౌరవించిన నైతిక విలువలను గుర్తించాలని అజ్ఞాన బ్రతుకులో బ్రతికిన మన బ్రతుకులను యేసయ్య ఆ కన్నీటి ప్రార్థన విజ్ఞాపనే మనం క్షమించబడినట్లుగా, తండ్రికి అంగీకృతంగా మార్చబడినట్లుగా, పాప క్షమాపణ రక్షణ నిత్యం పొందుకున్నట్లుగా ఆయన రక్తము కార్చి ప్రాణం వచ్చి చనిపోయి మనమందరం తండ్రికి యోగ్యమైన పిల్లలుగా మార్చబడినట్లుగా యేసయ్య మనకి కృపనిచ్చారు. ఆమేన్. ఆ రక్తంతో కడగబడ్డాం. అందుకే యేసయ్యా నీ రక్తంతో నేను కడగబడ్డాను, నీ సొత్తుగా నన్ను మార్చుకున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీవెవరు అంటే, మనం ఎవరు అంటే దేవుని సొత్తు. ఆయన సొత్తు అయిన నీవు ఆయన కొరకే బ్రతకాలి, ఆయన కొరకే జీవించాలి, ఆయన కొరకే చనిపోవాలి. నువ్వు బ్రతికినా ఏం చేసినా ఆయన కొరకే నువ్వు బ్రతకాలి. మనుషుల కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, ఆప్తుల కొరకు, అయిన వాళ్ళ కొరకు, ప్రేమించిన వాళ్ళ కొరకు, డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు బ్రతకవద్దు. అవి ఇవన్నీ శాశ్వతం కాదు, అశాశ్వతమైనవి. శాశ్వతమైనది ఒక్కటే, ప్రభువు కొరకు నువ్వు జీవించే జీవితమే నిన్ను శాశ్వతమైన రాజ్యానికి యోగ్యమైన వారిగా మారుస్తుంది. ఆమేన్. ఆ శాశ్వతమైన రాజ్యానికి నిన్ను నడిపించగలిగింది ఒక్కటే, ప్రభువు కొరకు మనం జీవించాలి, ప్రభువు కొరకు బ్రతకాలి. నేను ఈ ప్రభువు కొరకు ఏం చేయాలి? నా యేసయ్య కొరకు ఏం చేయాలి? నా యేసయ్య కొరకు ఏం చేయాలి? నా యేసయ్య కొరకు ఏం చేయాలి? ఎలా బ్రతకాలి? ఎలా బ్రతుకుతున్నాను అని గుర్తించి ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. ఇక బ్రతికిన నీ శ్రేష్ఠ జీవితంలో, ఈ సంవత్సరం ఆత్మలో ప్రభు చెబుతున్నాడు, ఈ శేష జీవితంలో నువ్వు ప్రభువు కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకుని, ఆయన కొరకు నువ్వు బ్రతకడానికి నీ జీవితాన్ని మార్చుకుని ప్రభువు కొరకే ఒక నమ్మకమైన, యథార్థమైన, భయము కలిగి, భక్తి కలిగి, నీతిగా సంపూర్ణమైన జీవితాన్ని జీవించగలిగితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన తండ్రి నిన్ను అంగీకరిస్తాడు. పరలోకపు తండ్రి అంగీకరించబడతావు. యేసయ్య నిన్ను అంగీకరించి నిన్ను ఆశీర్వాదకరంగా నీ బ్రతుకుని మారుస్తాడు. రాబోతున్న సంవత్సరంలో విప్లవాత్మకంగా నీవు దేవుని కొరకు జీవించబడతావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ అంటుంది, ఆయన నీతిమంతుల ప్రార్థన అంగీకరిస్తాడంట. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. చూడండి సామెతలు 15:14. పొందండి. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. 29 చూడండి. నీతిమంతుల ప్రార్థన అంగీకరిస్తాడు. అబ్రహాము సొదొమ గొమొర్ర పట్టణాన్ని నాశనం చేస్తున్నప్పుడు దేవుని దగ్గర మొరపెట్టాడు, అయ్యా 50 మంది ఉంటే కాపాడుతావా? ఆ పట్టణాన్ని కాపాడుతాను అబ్రహాం అన్నాడు.
అయ్యా 40 మంది ఉంటే సరే కాపాడతాలే. అయ్యా మరొకసారి 30 మంది ఉంటే నీతిమంతులు కాపాడతానే బ్రా. అయ్యా 20 మంది ఉంటేనయ్యా 20 మందిని కాపాడతారు. అయ్యా మరొక్కసారి కాపాడొద్దయ్యా. కాపాడలే చెప్పు ఏంది? 10 మంది ఉంటే కాపాడుతావా? 10 మంది. అయ్యా ఇంకా 5 అబ్రా. ఆడ అసలు 10 మంది కూడా లేరు అబ్రా ఆ పట్టణాన్ని కాపాడటానికి. నువ్వేమో మొరపెడుతున్నావు. సరే వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళాడు. ఇంకను అబ్రహాము దేవుని సన్నిధిలో అట్లాగే ఉన్నాడంట. అబ్రహాము ప్రార్థన దేవుడు అంగీకరించి నీతిమంతుని అబ్రహామును బట్టి ఆ సొదొమ గొమొర్రాలో అగ్నికి ఆహుతి కాకుండా లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. కామ వికార శాస్త్రాల చేత ఆ ప్రాంతం అంతా ప్రజలు యవనస్తులు అందరూ అపవిత్రతలో బ్రతుకుతుంటే వర్షావాయులు తప్పి లోతంట వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మధ్యలో నీతిమంతులు లోతంట మనసు నొచ్చుకుని ఏమి చేయలేక బహుబాధ, అనవసరంగా నేను ఈ ప్రాంతానికి వచ్చానురా, అనవసరంగా సొదొమ గొమొర్రాకు వచ్చానురా, మా అబ్రాని చూడు అంత బాగున్నాడు అక్కడ, అనవసరంగా వచ్చాను. నేను ఏడ్చి మనసు నొచ్చుకుంటున్నానంటే వెళ్ళాక పట్టు పాలేక ముందుకు వెళ్ళాక వెనక్కి వెళ్ళాక దేవుడు లోతు కుటుంబాన్ని అగ్ని గంతగల నుంచి బయటికి లాక్కొచ్చేసాడు. అగ్నికి ఆహుతి కాకుండా అబ్రహాము నీతిమంతుల ప్రార్థన ఆలకించి దేవుడు కుటుంబాన్ని రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు నీతిగా బతికితే దేవునికి భయపడి నీ ప్రార్థన ఆలకించి దేవుడు నిన్ను బట్టి మరణంలో శాపంలో అగ్నికి ఆగుతిగా మార్చబడుతున్న కుటుంబాలను, నీ స్నేహితుల్ని, బంధువులను రక్షించడానికి దేవుడు సమర్థుడని, ఈ భూమి మీద ఆయన శక్తిమంతుడు, క్షమించే దేవుడని ఆయన్ను గుర్తించి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ సంవత్సరపు ఆఖరిలో నీ వాళ్ళందరినీ అగ్నికి ఆహుతిగా వాళ్ళందరినీ ప్రభు రక్షించి వాళ్ళందరినీ ప్రభు సంవత్సరపు ఆఖరిలో రక్షణ నడిపిస్తాడు. నూతన సంవత్సరంలో వాళ్ళు నిత్య జీవాన్ని పొందినట్లుగా, దేవుని బిడ్డలుగా మార్చబడినట్లుగా నీ ప్రార్థన బట్టి దేవుడు కార్యం చేస్తాడు. కనుక నీతిమంతుల ప్రార్థన గొప్ప బలము కలగదై, శక్తివంతముదై, అద్భుతాలు చేస్తుంది. నీతిమంతుడు ప్రార్థన చేస్తే బలమైన కార్యాలు జరిగించబడుతుంది. నీతిమంతుని ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఆగో, వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు మంచు కూడా పడల భూమి మీద. వర్షం కురు అంటే మరలా ప్రచండ వర్షం కురిచింది ఏలియా ప్రార్థన చేస్తే. నీతిమంతుల ప్రార్థన బహు బలం కలగదై ఉంటుంది. ఏయ్ సూర్యుడా, చంద్రుడా ఆగో అంటే యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగాడు, చంద్రుడు నిలిచాడు. నీతిమంతుల ప్రార్థన బహు బలం కలగదై, శక్తివంతమైన కార్యాలు భూమి మీద జరిగిస్తుందనే సంగతిని నువ్వు మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. 2 వ్యక్తులు ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. 2 ప్రార్థనకి వెళ్ళారు, ప్రార్థన చేసుకుందామని. 2 ప్రార్థనకి వెళ్ళాడు. ఒక వ్యక్తి ఏమో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఆడలాగా నేను అలాంటి వాడిని కాదయ్యా, అయ్యా నేను ఎంతో భక్తిగా ఉన్నాను, ఎన్ని సంవత్సరాలు అవుతుందో బాప్తిసం తీసుకుని, అయ్యా నేను చాలా భక్తి అన్నయ్యా, అసలు అయ్యా నేను చాలా భక్తిగా ఉంటానయ్యా, చర్చికి రాకపోయినా కానుకలు ఇస్తా, దశమ భాగాలు ఇస్తా, అన్ని ఇస్తానయ్యా, పుదీనాలో, జీలకర్రలో, ఉప్పులో, ఉల్లిపాయలో, చింతపండులో అన్ని ఇస్తాను, నువ్వు చూస్తున్నా కదయ్యా, అయ్యా ఆడలే కదయ్యా, 3 రోజులు వారానికి ఉపవాస ప్రార్థన ఉంటానయ్యా, ఉపవాసం చేస్తానయ్యా, 3 రోజులు ఉపవాసం ఉంటానంట, వారంలో 3 రోజులు ఉపవాసం ఉంటానయ్యా, అయ్యా వాడు పాపే, వాడు దుర్మార్గ దుష్టుడయ్యా అని ఓరు ప్రార్థన చేస్తున్నానంట. ఇంతే ప్రార్థన అంట. ఆ పక్కనోడు దూరంగా వెళ్ళి ఆకాశం వైపు కన్నులెత్తుకు ధైర్యం చాలక
రొమ్ము కొట్టుకొని, ప్రభువా ప్రభువా ప్రభువా, పాపినైన నన్ను క్షమించయ్యా, పాపినయ్యా క్షమించయ్యా, పాపినయ్యా క్షమించయ్యా అని ఏడ్చాడంట. గొల్లుమని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఇతని ప్రార్థన అంగీకరించలా, పరిచయను ప్రార్థన అంగీకరించలా. సుంకరి ఎవడు పాపో అని నువ్వు నిందించావో, ఆ పాపి పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి తన పాపమును ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన అంగీకరించి అతని నీతిమంతునిగా దేవుడు తీర్చాడంట. ప్రైజ్ ది లార్డ్. సుంకరి ప్రార్థనను దేవుడు అంగీకరించి అతని పాపమును క్షమించి అతని నీతిమంతునిగా దేవుడు తీర్చాడు. ప్రైజ్ ది లార్డ్. పరిచయను ప్రార్థన అంగీకరించలా. కారణం ఏంటో తెలుసా? అరే, అపరాధాలు పాపాలు దోషాలు ఒప్పుకోకుండా నేను భక్తుని, నేను నీతిమంతుడు అంటాడు. ఎంత నీతిమంతుడుగా నీతిగా ఉన్నా ఏదో ఒక క్షణంలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక పరిస్థితుల మధ్యలో ఏదో ఒక చిన్న పొరపాటు చేయకుండా ఉంటాడు భూమి మీద మనిషి పుట్టినాక. కనుక ప్రతిరోజు మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. మన పాపములు, మన దోషములు, మన అపరాధములను ప్రతిరోజు ఒప్పుకోవాలి. ప్రతిరోజు ఉదయ సాయంకాలంలో మన పాపములను ఒప్పుకొని మన అపరాధములను ఒప్పుకోవాలి. అయ్యా, ఈ దినమంతా ఉదయకాలం నుంచి రాత్రి వరకు మాట, నడక, ప్రవర్తన, చూపు, తలంపు, ఆలోచనలో, ఊహల్లో ఎవరన్నా అపరాధం, పాపం చేసి దుఃఖపరిచే, నీ ఆత్మ దుఃఖపరిచే, నీ నామాన్ని దుఃఖపరిచే, నీ క్రోధంగా నడిచి ప్రవర్తిస్తే, ఎవరికైనా అన్యాయం చేసి మోసం చేసి తప్పు చేస్తే నన్ను క్షమించయ్యా, మరొక్కసారి నన్ను పరిశుద్ధపరచని ప్రతిరోజు ప్రతి వ్యక్తి, దేవుని పిల్లలు ప్రతిరోజు దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచుకుని తన జీవితాన్ని నూతనపరచుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు పరిశుద్ధపరచుకోవాలి. ప్రభు ఏ క్షణంలో వస్తాడో తెలవదు కదా. నేను దొంగవలే వస్తానన్నాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. పరిస్థితులు ఎలాగున్నాయి? ఏంటి ప్రభు అని ప్రభువుని అడుగుతుంటే ప్రభు అంటున్నాడు, నేను త్వరగా రాబోతున్నాను. ప్రజల పరిస్థితి ఏమిటి? నీతిమంతులుగా బ్రతకని, అన్యాయస్తులు బ్రతకని, అక్రమాలు చేసేవాడిని అక్రమాలు చేయనము, పరిశుద్ధంగా బ్రతకని, యథార్థంగా బ్రతకనేమో. వాని క్రియలను బట్టి ప్రతి వానికి నేను ఫలం ఇవ్వటానికి, జీతం ఇవ్వటానికి నేను త్వరగా రాబోతున్నాను. ప్రభు చెబుతున్నాడు, అది నేను త్వరగా రాబోతున్నాను. వాని క్రియలను బట్టి ప్రతి వానికి నేను ప్రతిఫలం ఇస్తానని ప్రభు చదివిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎవరినో చూసి నీ జీవితాన్ని మార్చబరుచుకోకు, ఎవరినో చూసి నీ బ్రతుకుని మార్చుకోకు, ఎవరినో చూసి నీ జీవితాన్ని ప్రభువుకి దూరంగా ఉంచుకోకు. ఎవరెవరి నుంచి వాళ్ళు అట్టాకు బ్రతుకున్నారు, వీళ్ళు అట్టాకు బ్రతుకుతున్నారు. వాళ్ళు దేవునికి భయం లేకుండా భక్తి లేకుండా వాళ్ళు బాగుండారు అని అనుకోవద్దు. ఎవరినో చూసి నువ్వు గుంటలో వాళ్ళు దూకారని నువ్వు దూకొద్దు. గుంటలో వాళ్ళు అపవిత్రంగా బతుకుతారు, నువ్వు అపవిత్రంగా బతకొద్దు. వాళ్ళు బూతులు మాట్లాడుతారు, నేను బూతులు మాట్లాడు అనుకోవద్దు. వాళ్ళు అజ్ఞానంగా మాత్రం అంటారు. వాళ్ళు దేవునికి మంది రావట్లేదు, అయినా అన్నీ బాగుంటున్నాయి అనుకోవద్దు. ఎవరిని ప్రతిఫలం వానికి నేను ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. పరిశుద్ధుడా పరిశుద్ధంగానే బ్రతకని, నీతిమంతుడిగానే బ్రతకని, యథార్థవంతుడిగానే బ్రతకని. అన్యాయం చేత చేయని, అక్రమం చేస్తున్నాడా, పాపం చేత చేయని. ఎందుకని? వాడి సమయం రావాలి, పాపం పండాలి. పండితే మరణం వస్తుంది, ఆ తర్వాత వానికి ప్రతిఫలం వస్తుంది. ప్రతి వాని క్రియలను బట్టి, ప్రపంచంలో ప్రతి వాని క్రియలను బట్టి, నువ్వా నేనా అని కాదు, ఎంత గొప్పవాడైనా, ఎంత కోటీశ్వరుడైనా, కోట్ల మీద నడిచిన, చంద్రమండలానికి వెళ్ళినా, అంతరిక్షంలో బ్రతుకుతున్నా, ప్రతి వానికి తీర్పు తప్పదు. వాని క్రియలను బట్టి ప్రతి వానికి ప్రతిఫలం. నువ్వు ఎలా జీవించావు, జీవితంలో ఎన్ని దినాలు ప్రభువుతో గడిపావు, ఎన్ని పరిశుద్ధ దినాలు ప్రభువుతో గడిపావు, ఎన్ని ఆరాధనలో ప్రభువుతో పాల్గొన్న ప్రభు సరిదో, ఎంత యథార్థంగా నమ్మకంగా ప్రభు కొరకు బ్రతుకుతున్నావు,
యథార్థంగా ప్రార్థన చేస్తున్నావా? ఉదయకాల సాయంకాల ప్రార్థనలో ప్రభుత్వం నువ్వు నీ కుటుంబంతో గడపగలుగుతున్నావా? నీకు ఇచ్చిన దాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారం బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన పిల్లల్ని బట్టి, నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, నీకు ఇచ్చిన వాహనాలను బట్టి, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభువుకి కృతజ్ఞత కలిగి స్తుతించి గణపరిచి ఆయన మహిమపరిచి కృతజ్ఞత కలిగి జీవితాన్ని జీవించగలుగుతున్నావా? దేవుడు నిన్ను కాపాడిన దినములను జ్ఞాపం చేసుకుని కృతజ్ఞత కలిగి ఆయనకి కృతజ్ఞత కలిగి ఆయన స్తుతించగలిగి గణపరుస్తున్నావా? ఎవరో సరిగా లేరు అని నీ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావా? వాళ్ళు తాగుతాడంటే నేను కూడా తాగితే ఏముంది అనుకుంటున్నావా? వద్దు వద్దు. తాగేవాడిని తాగని, తిరిగేవాడిని తిరగని, వెచ్చిన వెడుక బ్రతకని, అపవిత్రంగా జీవితం బ్రతకని చెప్పు. అది వద్దురా అపవిత్రత, అది తాగొద్దురా, అది పాపం, అది శాపం, వద్దు, అలా నడవద్దు, అలా జీవించడం చెప్పు. వింటే విన్నాడు, వినకపోతే లేదు. ప్రతి వానికి ప్రతిఫలం నేను సిద్ధపరిచి ఉన్నాను. ప్రతి వానికి జీతం ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను త్వరగా రాబోతున్నాడు. ప్రభు వస్తున్నాడు. ఆయన రాకడ దినాలు సమీపంగా ఉన్నాయి. రాకడ గుర్తులు ప్రపంచంలో జరుగుతున్నాయి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. అందుకే ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి దేవుని బిడ్డ ప్రతిరోజు తమ్ముని తాము పరిశుద్ధపరచుకోవాలి. అర్ధరాత్రి వస్తాడేమో ప్రభు, అర్ధరాత్రే స్వరం వినబడుతుందేమో కడబోరతోని. నువ్వు పరిశుద్ధపరచుకున్నట్లయితే నువ్వు ప్రభుతో కూడా ఆయన ఎదుర్కొనడానికి సిద్ధపడగలవు, ఆయన ఎదుర్కొనగలవు. ఒకవేళ నీ పాపాలు రేపు ఒప్పుకుందాం, అపరాధాలు రేపు ఒప్పుకుందాం, రేపు పరిశుద్ధపరచుకుని ఈరోజు టైం లేదు, బిజీ అయిపోయింది అనుకున్నావు అనుకో, ఆ సమయంలో ప్రభు వస్తే బుద్ధి లేని కన్నికల వలె విడవబడతావు. బుద్ధి కలిగిన కన్నికలు పరలోకానికి ప్రభువుతో ఎత్తబడ్డారు. బుద్ధి లేని వాళ్ళు విడవబడ్డారు. అయ్యా అయ్యా, మేమయ్యా మందిరంలో ఎంత భక్తిగా ఉన్నావు నీకు తెలుసు కదా అయ్యా, అయ్యా అయ్యా. మీరెవరో నేను ఎరగనమ్మా అంటాడు. మీరెవరో నేను తెలియదమ్మా. అదేందయ్యా, క్రిస్మస్ పండుగ వస్తా, జనవరి పండుగ వస్తానయ్యా, నన్ను ఎరగవయ్యా. మీరెవరో నేను ఎరగను. అక్రమం చేయవలరా, నా ఎదురు నుంచి తొలగిపోండి అంటాడు ఆయన. ఆ మాట ఇష్టమా? నా ప్రియమైన నా కుమార్తె, నా ప్రియమైన నా కుమారుడా, రా, నీ కొరకు నేను సిద్ధపరిచిన ఆ విందులో పాలు పొంది సంతోషించమని పిలిచి, ఆ పిలుపుతో ప్రభు దగ్గర జీవించడానికి యుగాలు, ఆ పిలుపు కలిగి జీవించడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ప్రతిరోజు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ప్రతిరోజు సిద్ధపరచుకోవాలి. సంవత్సరం ముగింపులో ప్రభు రాకడ రావచ్చాము. కొత్త సంవత్సరం ఆరాధన ప్రభు రాకడ రావచ్చాము. ఉపవాస పండుగలో ప్రభు వస్తాడేమో. ఒక్కసారి గమనించండి, ప్రభువు రాడులే, మనకేం భయం లేదులే. ఎన్ని సంవత్సరాలు చెబుతున్నారు. ఒక ఆయన అన్నాడు, ఏమండి పాస్టర్ గారు, మా తాత వాళ్ళ నుంచి వింటున్నామండి, ప్రభు వస్తాడు, ఆయన వచ్చింది లేదు, మేము చూసింది లేదండి అని ఆయన సినిమాకి వెళ్తున్నాడు, షికారులకు తిరుగుతున్నాడు, వెస్ట్రీలకు బ్రతుకుతున్నాడు. మళ్ళీ పెద్ద బైబిల్ తీసుకుని ప్రార్థనకి వెళ్ళేవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా అని పలికేవాడు, అందరితో మాట్లాడేవాడు. ఒక్కసారి ఆలోచించండి, ఎవరినో కాదు, మనల్ని మనం ప్రభుకు అప్పగించుకోవాలి. నేను దేవుణ్ణి అంగీకరించాడు, నన్ను, నా కుటుంబాన్ని దేవుడు అంగీకరించాడా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వు దేవుని చేత అంగీకరించబడాలంటే యేసు ప్రభువుని విధేయత కలిగి నీవు ప్రభువుకు సమర్పించుకోవాలి. నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, ఉన్నది ఉన్నట్టుగా దేవుని ఒప్పుకునే మనసు కలగాలి. ప్రైజ్ ది లార్డ్. ఉన్నది ఒప్పుకోవాలి. ఏం చేశానా, ఊరు చూశారు, నా భక్తి నాకు తెలుసులే, నా నీతి నాకు తెలుసులే, నా గుండెలు నాకు తెలుసులే, నా భక్తి అని నువ్వు భ్రమలు పలకొద్దు. నీతిమంతుడు అని నువ్వు ప్రగరబల పలకూడదు. నీ భక్తి నీకు తెలుసు, నీ ప్రవర్తనే చెబుతుంది భక్తి ఎంత భక్తి ఉందో. నీ నడవడిక చెబుతుంది, నీ నోటి మాట చెబుతుంది నువ్వెంత భక్తురాలువో ఎంత భక్తుడువో అని. నాకు తెలుసు నా భక్తి.
ప్రార్థనకు వచ్చినా రాకపోయినా ఎక్కడున్నాడు యేసయ్యా. ఆయన ఎందుకుంటాడు ఆడ? నువ్వు ప్రార్థన రాకుండా, చర్చికి రాకుండా, సహవాసం లేకుండా, పరిశుద్ధ చదువు లేకుండా, యథార్థంగా నీతిగా భయం కలిగి బ్రతకుండా వెచ్చరివిడిగా నువ్వు తిరుగుతూ ఉంటే, పెళ్ళిళ్ళని, ఫంక్షన్లని, మార్కెట్లని విస్తృతంగా తిరుగుతూ ఉంటే, ఫ్రెండ్స్ స్నేహితులు వచ్చారని విస్తృతంగా తిరిగి క్రిస్మస్ పండుగ చేసుకుంటామంటే, ప్రభు గుండెల్లో ఉన్నాడు అన్నయ్య. ఎందుకుంటాడు ఆయన? ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు. నీతో నాకు సంబంధం లేదమ్మా, నువ్వెవరు నేనెవరు అని. ఆ సంగతి నీకు తెలియలా. శాంసన్ అనుకున్నాడు, దేవుడు ఉన్నాడు నాతో, దేవుడు ఉన్నాడు నాతో అన్నాడు. ఉన్నాడని అన్నాడు తలకాయ. అంటే ఏమి శబ్దం రావట్లా. ఏంటి అని చూస్తే దేవుడు తనను విడిచిన సంగతి గుర్తించలేదంట శాంసన్. దేవుడు తనని విడనాడిన సంగతి గుర్తించలేకపోయాడు. కారణం, ఉన్నాడు నాతో, ఏమైనా ఉందనుకుని ఇష్టానుసారంగా బతికి. వద్దురా బాబు, అలా ప్రవర్తించొద్దురా, మానుకోరా, వ్యభిచారం వద్దురా, ఆ వేశ్యలోడుగా మానొద్దురా, వద్దురా, మానుకోరా అంటే వినలా దేవుడి మాట. అంటున్నాడు జనరల్, అంటున్నాడు. అప్పటికే గుండు చేశాడు మనోడికి. ఇంకేడుంది, ఉండదంతా పోయింది. దేవుడు తనని ఎడబార్చిన సంగతి గుర్తించలేదంట. కొంతమంది అనుకుంటారు దేవుడు మాకున్నాడు, అసలు మేము ఎంత భక్తి పరులు అనుకుంటారు. అసలు దేవుడు వాళ్ళు విడిచిపెట్టిన సంగతి వాళ్ళు ఎరగట్లా. వాళ్ళు పట్టుకుని కళ్ళు తీసినప్పుడు, వాడు పట్టుకుని కళ్ళు లాగేసినప్పుడు అప్పుడు తెలిసింది, ఓహో దేవుడు నన్ను అంత అయిపోయినాక ఏం లాభం, గుడ్డెడు అయిపోతుంది. దేవుడిని విడవకముందే, దేవుని కృప నిన్ను ఎడబాయకముందే, దేవుని కృప నిన్ను నీకు దూరము కాకముందుపే, ప్రేమైన దేవుని పిల్లలారా, సంవత్సరం అంతంలో ప్రభువుకి నువ్వు అంగీకారంగా మార్చబడినట్లుగా నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకో. కాళ్ళకు అడ్డం లేకుండా తిరిగినట్టుగా నువ్వు తిరగొద్దు. జనులు తిరిగారంట, దేవుడు వారిని విసర్జించాడు. అలా బ్రతకొద్దు. నా పరిశుద్ధ పర్వతానికి రండి, నా పరిశుద్ధ పర్వతములో నా సేవ చేస్తున్న నా జనులను నేను అంగీకరించి, వారి అర్పణను నేను పరిశుద్ధపరిచి, నేను వారిని పరిశుద్ధమైన జనముగా నేను అంగీకరించి ఆశీర్వదిస్తానని ప్రభు చెబుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి నీతిగా, యథార్థంగా, భక్తిగా ప్రవర్తించి, విధేయత కలిగి, తగ్గింపు కలిగి, దీనత్వం కలిగి మన జీవితాలను మనం ఒప్పుకొని నూతనపరుచుకుందాం. సంవత్సరాంతంలో ప్రభువు నిన్ను అంగీకరిస్తే నీ అర్పణ అంగీకరిస్తాడు. నీవు పరిశుద్ధపరచబడతావు. దేవుని నీ కొరకు నియమించబడిన ఆశీర్వాదాలు ఈ సంవత్సరంలో దేవుడు నీ కొరకు ఎన్ని ఆశీర్వాదాలు దాచి ఉంచాడో, ఒకవేళ ఈ సంవత్సరం ప్రారంభించి ఇప్పటి వరకు పొందుకోలేక, అనుభవించలేక, నీవు నీ పరిస్థితుల్ని పాపము, అపరాధమో, గర్వమో, అహంకారమో, అవిధేయత, మూర్ఖత్వమో, మూఢత్వమో అడ్డుగా ఉండి అనుభవించలేక నిన్ను దూరంగా ఉంచేయేమో, సంవత్సరం ముగింపులో నువ్వు దేవునికి అప్పగించుకుంటే, నూతనపరుచుకుని పరిశుద్ధపరచుకోగలిగితే, ఈ సంవత్సరం ముగింపు దినములలో నువ్వు పోగొట్టుకున్నవన్నీ మరలా నీకు దేవుడు అనుగ్రహించి, నిన్ను ఆస్వాదించి, నీ క్షేమ స్థితిని మరలా నీకు అనుగ్రహించి ఆశీర్వాదంగా నేను నూతన సంవత్సరం నడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీవు సిద్ధపడి నీవు ప్రభువుకు అప్పగించుకున్నట్లయితే, నిన్ను అంగీకరించి, నిన్ను క్షమించి, నిన్ను పరిశుద్ధపరిచి, నీ ఆశీర్వాదాలు, నువ్వు కోల్పోయిన ఆశీర్వాదాలని, ముగింపులను నీకు అనుగ్రహించి, సంవత్సరంలో ఎన్ని దీవెనలు ఉన్నాయో ఆ దీవెనలను నీకు అనుగ్రహించి, సంపూర్ణ ఆశీర్వాదాలతో నా దేవుడు నూతన సంవత్సరంలోనికి నిన్ను నడిపించాలని ఆయన ఆశించిన వాడై, ఇదిగో ఈ సంగతులు ప్రభువు నీకు తెలియపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సొలొమోను మందిరం కట్టి ప్రార్థన చేస్తే దేవుడు సొలొమోను ప్రార్థన అంగీకరించాడు. సొలొమోను మందిరం కట్టి ఆ మందిరంలో ప్రార్థన చేశాడు. అయ్యా, ఇది నీ మందిరం, మేము నీ సావుకుని, వీళ్ళు నీ ప్రజలు, కనికరించయ్యా. వాళ్ళు తప్పు చేసి, పాపం చేసి నీ మందిరానికి వచ్చి, ప్రభువా పాపం చేసావు, తప్పు చేసావు, క్షమించాయంటే క్షమించి వారిని కనికరించి క్షమించయ్యా, వారి పాపాలను పరిహరించయ్యా. రోగులై వస్తే
ప్రభువా క్షమించి స్వస్థపరచమంటే వారిని స్వస్థపరిచయ్యా, వారి మనసులు బాగు చెయ్య, హృదయాలు బాగు చెయ్య, జీవితాన్ని బాగు చెయ్య. నీ సన్నిధికి ఎవరు వచ్చినా వారిని అంగీకరించి, వారి ప్రార్థన అంగీకరించి, వారిని పరిశుద్ధపరిచి ఆశీర్వదించయ్యా, క్షమించయ్యా అని సొలొమోను ప్రార్థన చేశాడు. ఆకాశము దేవుడు అంటాడు, సొలొమోన్ నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను. ఈ మందిరంపై ఎల్లప్పుడూ నా దృష్టి, నా మనస్సు నిలిపి ఉంచెదను అన్నాడు. ఆమేన్. ఈ మందిరంపై దేవుని కనుదృష్టి, దేవుని మనస్సు ఎప్పుడు నిలిపి ఉంచుతాడు అని ప్రభు సెలవిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఇక్కడ అడుగుపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన వినటానికి ఆయన మనస్సును, ఆయన కనుదృష్టిని ఈ ఆవరణంపై ఆయన ఎల్లప్పుడూ సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతి వరకు ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ ఈ మందిరం పైన నిలిపి ఆయన ఉంచుతాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సెలవిచ్చిన మాటలు కనుక నువ్వు ఆ సన్నిధికి వచ్చి ఆయన ప్రార్థించగలిగితే ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ప్రభు చేతను ఇంతవరకు ఒకవేళ అంగీకరించబడక ఉండట్లయితే, ప్రభు నిన్ను అంగీకరించలేకపోతే చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రభువా నన్ను అంగీకరించయ్యా, నన్ను అంగీకరించయ్యా, ప్రభువా నన్ను అంగీకరించయ్యా. నీ చేత అంగీకరించబడకుండా ఇంతకాలం నేను అవిధేయత కలిగి బ్రతికానేమో. నేను అంగీకరించబడాలి, నా అర్పణ అంగీకరించబడాలయ్యా, నేను అంగీకరించబడాలి, నా కానుక అంగీకరించబడాలయ్యా, నేను పరిశుద్ధపరచబడాలి, నా అర్పణ పరిశుద్ధపరచబడాలయ్యా. ఒక్కసారి నన్ను కనుకరించయ్యా. కాళ్ళకి అడ్డం లేకుండా ఎంతకాలం ఒకవేళ నేను బ్రతికి నడుచుకున్నానేమోను ప్రభు, నీ మాటకు లోబడకుండా, నీ మాట వినకుండా, నీ సన్నిధికి రాకుండా దూరంగా బ్రతికేనేమో ప్రభు. అజ్ఞానములు, అవివేకములు, అహంకారములు, గర్వములు, అవిధేయతలు, మూర్ఖత్వలు, మూఢత్వములు, నీ సన్నిధి విలువను గుర్తించకుండా నీ సన్నిధి దూరంగా బ్రతికానయ్యా. సంవత్సరం ప్రారంభించేప్పటి వరకు, ఈ సంవత్సరం ముగింపు దినములలో ప్రభువా నాతో నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నా జీవితాన్ని నూతనపరుచుకుంటున్నానయ్యా. నీవు నన్ను అంగీకరించినట్లుగా, నీ ద్వారా నేను అంగీకరించబడి నా అర్పణ, నా జీవితం, నా కుటుంబము పరిశుద్ధపరచబడినట్లుగా ఇక నుండి నీకు భయపడుచు, నీతిగా నడుచుకొనుచు, యథార్థంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ, హృదయపూర్వకంగా కన్నీటితో, రోదనతో ప్రార్థన విజ్ఞాపన చేయుచు మేము నీకు విధేయులమై యోబు వలె యుక్తముగా మాట్లాడుతూ, మా నోట మోసం, అబద్ధం, అక్రమం, అవినీతి ఉండకుండా విడిచిపెట్టి, మా స్వనీతిని విడిచిపెట్టి, పరిచయని వలె స్వనీతి కార్యాన్ని విడిచిపెట్టి, దావీదు వలె, శంకరు వలె మా పాపంలో ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొని, మా అపరాధ దోషంలో ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభా మా జీవితాలను మమ్మల్ని నూతనపరుచుకుంటున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి అయ్యా. నన్ను, నా కుటుంబాన్ని అంగీకరించు ప్రభా.
నన్ను, నా కుటుంబాన్ని క్షమించు ప్రభు, అంగీకరించు ప్రభు. ఏ బోలే మా స్నేహితుల కొరకు, నన్ను నిర్ణయించి అవమానించిన వారి కొరకు మన సారా క్షమించి ప్రార్థన చేస్తానయ్యా. నీతిగా యథార్థంగా బతుకుతానయ్యా. నీతిమంతుల ప్రార్థన అంగీకరించి దేవుడు, యథార్థవంతుల ప్రార్థన అంగీకరించి దేవుడు. అబ్రహాము, నోవాకు నీతిమంతుల ప్రార్థన అంగీకరించావయ్యా. ఏమో నీతిమంతుల ప్రార్థన అంగీకరించావయ్యా. ఏబేలు అర్పణ అంగీకరించావయ్యా. దావీదు ప్రార్థన అంగీకరించావయ్యా. ప్రభువా, నన్ను అంగీకరించు. నీ అట్లా భయభక్తులు కలిగి నీతిగా యథార్థంగా ఇక నేను బ్రతుకుతానయ్యా, నేను జీవిస్తానయ్యా, నేను నడుచుకుంటానయ్యా. నీ సన్నిధిని విడిచిపెట్టనయ్యా. ఈ కన్నడ ప్రభువా, నిన్ను విడిచిపెట్టనయ్యా. ప్రతి ఆరాధనలో ఉంటానయ్యా. ప్రతి పరిశుద్ధాత్మ కొడుకులో ఉంటానయ్యా. ప్రతి ఆరాధనలో ఉంటానయ్యా. ఉపవాస ప్రార్థనలో 2 దినాలు పాలు పొంది మరింతగా నా జీవితాన్ని ప్రక్షాళన చేసుకుని పరిశుద్ధపరచుకుంటకు కృప దయచేయ. సజీవులుగా నన్ను నిలు ప్రభు. నన్ను అంగీకరించయ్యా, నన్ను కనికరించయ్యా. నా పాప దోషములు అపరాధములు క్షమించి రక్తములే కడిగి నిర్దోషంగా మార్చు ప్రభా. నార్పణలు నీవు పరిశుద్ధపరచు చున్నావనే యేసయ్యా, నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావనే. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావనే. నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావనే. యేసయ్యా, నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావనే. గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపితినే. మార్గము చూపిన నీపైనే. గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపితినే. మార్గము చూపిన నీపైనే. గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో శాలేము నీడయే నాకు మేలాయెను. గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో శాలేము నీడయే నాకు మేలాయెను. నార్పణలు నీవు
చేయుచున్నావని, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నీవే నాకని రిబాల శమనందరల కరవవ నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నీవే నాకని అయ్యా నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని, యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా, నీవే నాకని నీకని నాకై నీవే నాకు, నేనే నీకు ప్రభువా. నావని, అర్పణలు పరిశుద్ధపరిచి అభిషేకించండి. నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన నా కొరకు విజ్ఞాపన చేస్తున్న యేసయ్యా నీకే స్తోత్రం. నా కొరకు విజ్ఞాపన చేస్తున్న యేసయ్యా Yes. నన్ను అంగీకరించు ప్రభువా, అంగీకారముగా నన్ను మార్చండి అయ్యా. నన్ను పరిశుద్ధపరిచి అంగీకరించి ఆస్వాదించయ్యా. మాట్లాడిన ప్రభు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు చెల్లించుకుందా. పరిశుద్ధాత్మతోనో బలముతోనో ప్రభావంతో ప్రభు మన వద్దకు వచ్చి మనలో ఒక్కొక్కరిని పరిశుద్ధపరిచి అంగీకరించి ప్రభువు ఆస్వాదించి ఆశీర్వాదకరంగా క్షేమకరంగా సమాధానంగా సంతోషకరంగా రాబోతున్న సంవత్సరాలు ప్రభువు నడిపించినట్లుగా స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రారంభ చెంబుకు వారు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు ఎంచుకున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో స్తోత్రాలు ఎంచుకున్నాం. ప్రార్థన చేస్తాం. తీర్మానం చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రం నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. ఈ సంవత్సరం ఈ చివరి నెలలో 3వ పునరుద్ధానపు ఆరాధనలో యేసయ్యా నీ సన్నిధికి వచ్చిన ఆయన ఈ విధంగా ప్రభా మేము నిన్ను స్తుతించి నిన్ను మహిమపరచడానికి ప్రభా మీరు మాకిచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మేమేమై ఉన్నామో అది నీ కృప ఎంత తండ్రి, నీకు స్తోత్రం నాయన. అయ్యా ఈ విధంగా నీ సముఖంలో ప్రార్థిస్తున్నామంటే నాయన అది కేవలం నీ కృపేనయ్యా, మా భక్తి చేత కాదు తండ్రి. నీకు స్తోత్రం. కేవలం నీ కృపా కనికరాలు మాత్రమే నాయన. అయ్యా ఈ యొక్క 3వ పునరుద్ధానపు ఆరాధనలో సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో ప్రభా నోరారు నిన్ను గణపరిచి ఈ భాగ్యాన్ని ఈ తనితిని మీరు మాకు ఇచ్చినందుకు మరొకసారి నీ స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రం. నీ సముఖంలో ప్రభ పాటల ద్వారాను నాయన సజీవ సాక్ష్యాల ద్వారాను స్తుతి ఆరాధన ద్వారాను నీ నామాన్ని మహింపరుచున్నామయ్యా. దైవజనులు మీ పక్షాన్ని నిలబెట్టుకుని నాతోను కూడి వచ్చి నీ పిల్లలతో మీరు మాట్లాడిన ప్రతి మాట నిమిత్తమై నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. నీకు స్తోత్రం నాయన. మీరు ఎవరిని అంగీకరిస్తారని నాయన నీ లేఖనాల ద్వారా మీరు మాకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా ప్రభా తండ్రి నాయన నిజముగా నిన్ను స్తుతించే వారిని నీతిమంతులను ప్రభు మీరు అంగీకరించే దేవుడు అని, నీతిమంతుల ప్రార్థన ఆలకించే దేవుడు అని, అంగీకరించే దేవుడు అని నాయన మా పితరులు మా ముందుంచి
తేడతెల్లంగా నీ లేఖనాల ద్వారా మీరు మాకు తెలియపరిచారయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీకు స్తోత్రం నాయన. మా పితరుల వల్లే ప్రభా తండ్రి, అబ్రాహం వల్లే, నోహవు వల్లే నాయన, ఏబు వల్లే ప్రభా నీ సన్నిధిలో మేము నీతి కలిగిన ఆయన అయ్యా ప్రభా మేము జీవించినట్లుగా అట్టి కృప దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. మీరు మమ్మల్ని అంగీకరిస్తే మా అర్పణలు కూడా అంగీకరిస్తారని నాయన మీరు మాకు తెలియపరిచిన మరొక మాట కొరకు నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. మేము నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి అయ్యా ప్రభా తండ్రి, కన్నీటి ప్రార్థన జీవితం కలిగిన ఆయన మేము జీవించినట్లయితే ప్రభా మీరు మమ్మల్ని అంగీకరిస్తారని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట నిమిత్తమై నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీకు స్తోత్రము నాయన. పరిశుద్ధాత్మని నీ సన్నిధిలో మేము నీతి యథార్థలు కలిగి జీవించి మీరు మమ్మల్ని అంగీకరించేవారుగా జీవించినట్లు సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రము నాయన. పరిశుద్ధాత్ముడా కృప కలుగు చేయండి అయ్యా. నీకు విరోధంగా నాయన అడ్డంగా తిరిగే వారిని మీరు అంగీకరింపలేదయ్యా. నీతి కలిగిన వారిని అంగీకరించారయ్యా. ఆ నీతి కలిగి మేము జీవించినట్లుగా సహాయం చేసి మీరు మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రము నాయన. అయ్యా ప్రభ నీ లేఖనాల ద్వారా నాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. వాక్యం చెప్పండి. మీ దాసును కూడా మీరు ఇంకను బలపరచండి, మీరు అభిషేకించండి, కావలసిన కృపను అనుగ్రహించండి. నూతనమైన ప్రకటనల చేత మీ దాసును నింపి అడుగుపెట్టిన ప్రతి స్థలంలో నీ నా మహిమార్థమై మీ దాసును వాడుపడినట్లు కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీరు మాతో ఉండి మాతో మాట్లాడి నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించారయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ స్తోత్రం అయ్యా ప్రభా. నీ సన్నిధికి వచ్చిన ఒక్కొక్కరిని కూడా నాయన మీరు ఆశీర్వదించండి అయ్యా, దీవించండి. ఎందరైతే నాయన నీ వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్నారో ప్రభా నీతి కలిగి జీవించాలని ప్రభా తండ్రి, అట్టి వారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. నీ సన్నిధికి వచ్చిన వారిని బలహీనలైతే బలపరచండి, రోగులైతే ముట్టి స్వస్థపరచండి, సమాధానం లేని బిడ్డలైతే నెమ్మదిని సమాధానం కలుగు చేయండి అయ్యా. నీకు స్తోత్రం. కూడి వచ్చిన ఒక్కొక్కరిని కూడా మీరు పేరు పేరుని దీవించి ఆశీర్వదించమని పరిశుద్ధాత్మను ఇంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అనే శ్రీక్రీస్తు కృప, తండ్రి అనే దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్నిన్న సహవాసం, సమాధానం ఆ సన్నిధికుడిని మనకందరికను సకాల కోటి పరిశుద్ధులకును ఆరాధన పాల్గొని ప్రతి ఒక్కొక్కరికను ప్రభు రాకడ ప్రాంతరకు సదాకాలం కృపా సమాధానములు తోడుగా ఉండి కాపాడి ఆశీర్వదించి పరిశుద్ధమైన మార్గంలో ప్రభు నడిపించునుగాక.